వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏపీ 24/7 మార్నింగ్ డిబేట్. ఇవాళ డిబేట్లో శ్రీనివాసరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే గొట్టిపాటి రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి స్టూడియోలో ఉన్నారు. ఇక వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అండ్ సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే శివశంకర్ గారు జనసేన నాయకులు అండ్ ప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశాఖపట్నం నుంచి మనకి లైవ్లో ఉన్నారు. ఈవేళ కాపు రిజర్వేషన్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మొన్న శనివారం జగ్గంపేట సభలో చేసిన కామెంట్స్ మీద ఇంకా రగడ సాగుతూనే ఉంది. ఒకవైపు ముద్రగడ పద్మనాభం నిన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపైన సీరియస్గా ఫైర్ అయ్యారు. ఇది తమని మోసగించడమే, తమల్ని కించపరచడమేనంటూ ఆయన చేసిన కామెంట్స్ ఒకవైపు జరుగుతుండగానే నిన్న పలు చోట్ల జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోకి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువకులు కొంతమంది 3-4 చోట్ల అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు పక్కకు తోసేస్తే తప్ప అది ముందుకు సాగని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఇంకా జక్కంపూడి రాజా, ఇంకొక నాయకులు 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు చంద్రబాబును ప్రశ్నించకుండా మమ్మల్ని ప్రశ్నిస్తారేంటి అనేది వారు లేవనెత్తుతున్న స్ట్రాటజికల్ క్వశ్చన్స్. సో ఈ పరిస్థితుల్లో ప్రసాద్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం పార్టీ లేదా ముఖ్యమంత్రి ఏదన్నా మీరు ఏదన్నానండి, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చావు, ఎందుకు డిలే చేస్తున్నావు అన్న దగ్గరే ఉద్యమం మొదలైంది. కాపు ఉద్యమం అనేది, రిజర్వేషన్ ఉద్యమం అనేది మొదలైంది. ఆ తర్వాత కొన్ని ఘటనలు చూసాం. మంచా చెడా పక్కన పెడితే కొన్ని ఘటనలు, ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. ఆ తుని దగ్గర రైలు ప్రమాదం, ఇవన్నీ చూసాం కదా మనం. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మీరు మద్దతు కూడా ఇచ్చారు. అఫ్కోర్స్ సరే, ఆ రైలు ప్రమాదం, ఆ రైలు తగలబెట్టింది కూడా మీరే అంటూ టీడీపీ ఆరోపణలు కూడా చేసింది అప్పట్లో. అది మీరు తగలబెట్టారా లేదా పక్కన పెడితే మీరు ఆ ఉద్యమాన్ని మీరు ఓన్ చేసుకున్నారు, కాపులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. మీ శ్రేణులందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాయి. ఒకసారిగా మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్టేట్మెంట్తో కాస్త అది టర్న్ తీసుకున్నట్టుగా ఉంది. అదొక స్ట్రాటజీ అనుకో. నిన్న మొన్న డిబేట్లు చూసాం మనం. కాకపోతే నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే, చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించరు కాపు రిజర్వేషన్ల పైన అనే ఇప్పటి ప్రశ్నించమనే కదా మిమ్మల్ని బతిమాలుతున్నది అందరూ. నాట్ ఓన్లీ కాపు రిజర్వేషన్స్, అన్ని విషయాల మీద ప్రశ్నించమని అడుగుతున్నారు. పాదయాత్రలో ప్రశ్నిస్తున్నారు, పాదయాత్రలో నిలదీస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, రకరకాలుగా ఉన్నాయి. ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించాల్సిన మీరే అది సాధ్యం కాదని చెప్పేసిన తర్వాత ఇంకా చంద్రబాబుని ఎవరు ప్రశ్నిస్తారు? అది సాధ్యం కాదని మీరు చెప్తుంటే. వెంకటకృష్ణ గారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 6 నెలల్లో కాపు రిజర్వేషన్ని మేము ఇస్తామని చెప్పడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల 6 నెలలు కావస్తున్నా ఈ రోజు కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి చిత్తశుద్ధి లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. మనం స్పష్టంగా మనం చూసాం. ఏ విధంగా కాలయాపన చేసి కమిషన్ వేసి ఆ కమిషన్ 4 నివేదికను కూడా ఏ విధంగా చైర్మన్ పక్కన పెట్టి బయట పెట్టారో మనం చూసాం. కేవలం దాన్ని తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంత చేయాల్సిందో అంత చేసింది. దాన్ని అవినీతి చేసుకోవడానికి 4 సంవత్సరాలు బీజేపీ సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని సమస్యల పరిష్కారంలో కూడా ఎక్కడా కూడా ఆ సహకారం తీసుకునే పరిస్థితి లేదు. కాపు రిజర్వేషన్ మీద కానివ్వండి, ప్రత్యేకవాదం మీద కానివ్వండి, రైల్వే జోన్ మీద కానివ్వండి, లేదా ఇతర విభజన చట్టం అంశాలు, ఏ అంశాల మీద కూడా కేంద్ర తాలూకు సహకారం 4 సంవత్సరాలుగా తీసుకోకుండా కేవలం తన అవినీతికి సహకరించినందుకు మాత్రమే ఉపయోగించుకున్న సంగతి మనకు అందరికీ తెలుసు. ప్రతి ఇంటా బయట కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంది. మీ వైఫల్యాలు ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో ఉన్న ఉద్యమాలు, ప్రతి ఉద్యమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చింది. మద్దతు ఇచ్చిన ప్రతిసారి కూడా మమ్మల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు దూషణ పోషణ చేశారో మనం చూసాం. అలాగే తుని ఘటనలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల వచ్చి ట్రైన్ తగలబెట్టని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు కూడా తేల్చలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే, తెలుగుదేశం పార్టీ నాయకులే రైలు తగలబెట్టి ఆ విధంగా ఉద్యమాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఏ ప్రయత్నాలు చేశారో అదందరికీ మనకు తెలిసిన విషయమే. అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకు వైఖరిని ఏ విధంగా తప్పు పట్టాలో, ఏ విధంగా బయట ఎస్టాబ్లిష్ చేయాలంటే కూడా మేము చేస్తున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేటలో ఏం చెప్పారండి? ఈవేళ సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ప్రకారం ఈవేళ రిజర్వేషన్లు పెంచడానికి అవ్వట్లేదని మాట చెప్పారు తప్ప ఎక్కడ కూడా రిజర్వేషన్ ఉద్యమాన్ని ఆపేయమని చెప్పలేదు, రిజర్వేషన్ మద్దతు ఇవ్వనని ఎక్కడ కూడా చెప్పలేదు.
దీంట్లో నాలో ఉన్న నాకున్నటువంటి రేపు అవకాశం వస్తే ఖచ్చితంగా రేపు కాపు కార్పొరేషన్కి ఈవేళ 5,000 కోట్లు ఇస్తామని చెప్పారు. 5,000 కోట్లు ఇవ్వలేదు, ఏ రకంగా ఇవ్వలేదు మనకు తెలుసు. మనం 10 రెట్టింపు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్లు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు తప్ప ఎక్కడ కూడా మేము రిజర్వేషన్లకి మీరు ఈ ఉద్యమాన్ని ఆపేయండి అని కానీ, రిజర్వేషన్లకు మేము వెనక్కి తప్పుకున్నామని కానీ ఎక్కడ యూటర్న్ తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అంశం అది ఎందుకు పనికిరాంది తెలుగుదేశం పార్టీ మీద కాపు రిజర్వేషన్లకు సంబంధించి మీరు చేసిన ప్రతి విమర్శ యాక్సెప్టబులే, నో డౌట్. మీరు చేసిన విమర్శ ప్రతి విమర్శ ఆలస్యమైందని లేదా కమిషన్ విషయంలో చేసిన కుప్పిగంతులు కానీ ఇవన్నీ మీరు చేసిన అడగనివ్వండి ఎందుకు అప్పుడే అంత అటాకింగ్ అవసరంలా. మీరు చెప్పిన ప్రతి విమర్శ కరెక్టే అంటున్నా నేను. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపుల రిజర్వేషన్ల విషయంలో ఆలస్యం చేయడం కానివ్వండి, కమిషన్ విషయంలో రకరకాల మాటలు చెప్పడం కానివ్వండి, అసలు కమిషన్ చైర్మన్ నివేదిక ఇవ్వకుండా 2 సభ్యులతో దాన్ని తీసుకుని తీర్మానం చేసేసి కేంద్రానికి పంపించడం కానీ ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకా డెఫినెట్గా అది జరిగింది, వాస్తవం అది ప్రభుత్వం వైపు నుంచి. కానీ ఇక్కడ పూర్తిగా ఇది సాధ్యం కాదు కాబట్టి మేము దీన్ని హామీ ఇవ్వలేం, మేము 10,000 కోట్లు కేటాయిస్తాం, తెలుగుదేశం ప్రభుత్వం 5,000 కోట్లు కేటాయించింది, మేము అంత రెట్టింపు కేటాయిస్తాం, రిజర్వేషన్ల విషయంలో మేమేం చేయలేము అని చెప్పడం అనేది చెప్తే చెప్పారు, అది వేరే విషయం. మళ్ళీ అది మీ విధానం అనుకుందాం కాసేపు. కానీ చంద్రబాబును ప్రశ్నించరు అనే ప్రశ్న రాకూడదు కదా. చంద్రబాబును ప్రశ్నించేలాకైతే మీరు ఫస్ట్ దానికి కట్టుబడి ఉండాలి. మీరు దానికి కట్టుబడి ఉండి అప్పుడు చంద్రబాబును మీరు కూడా ప్రశ్నించాలి. మీరేమో చేతులు ఎత్తేసి ఇంకెవరినో ప్రశ్నించమంటే ఎవరు ప్రశ్నించాలి? వెంకటకృష్ణ గారు మేము వెంకటకృష్ణ గారు ఎక్కడ కూడా చేతులు ఎత్తే పరిస్థితి కాదండి, ఎక్కడ చేతులు ఎత్తే పరిస్థితి కాదు. స్టేటస్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, వాస్తవ పరిస్థితిని చెప్పారు తప్ప మేము రిజర్వేషన్ మీరు రిజర్వేషన్ మీరు ఆపేయండి అని కానీ ఆపేయండి మేము ఇంకా మేము ఎక్కడ చెప్పలేదు కదా. బహుశా మీరు వినలేదేమో, కావాలంటే మళ్ళీ వినిపించగలను. నేను విన్నానండి. విన్నారు కదా, ఏమాత్రం మొహమాటం లేకుండా చెబుతున్నా విన్నాను సార్. చెబుతున్నా ఇది సాధ్యం కాదని చెప్పారు కదా. కాదు వెంకటకృష్ణ గారు, ఉద్యమాన్ని ఆపేయండి అని కానీ మీరు అడగొద్దని కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ఉద్యమాన్ని ఆపమంటే ఆపరండి, మీరు ఆపమంటే వాళ్ళు ఆపుతారా ఏంటి? వాళ్ళ ఉద్యమం వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆపమంటే ఎలా చెప్తారండి మీరు ఉద్యమాన్ని ఆపేయండి అని అన్నారని? అంతే కదా, ఆపమన్నారని నేను చెప్పలే. ఈ వేళ ఉన్న పరిస్థితి సుప్రీంకోర్టు గారు మీరు వక్ర భాషలు తీసుకోవద్దు, మీరు వక్ర భాషలు ఇవ్వద్దన్నారని మాట చెప్తే మీరు ముద్రగడ గాని కాపులు గాని ఉద్యమాలు ఆపేయమన్నారు. నేను అనలేదు, ఎవరు అనలేదు. కేవలం ఒకటేంటంటే వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మొన్నటిదాకా మద్దతునిచ్చిన మీరు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు అనే దాని మీదే చర్చ జరుగుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంతే తప్ప మీరు వద్దంటే ఆగుతుంది ఆ ఉద్యమం. ఎవరు ఉద్యమం ఇవ్వద్దని చెప్తే యూటర్న్ తీసుకున్నట్టు వెంకటకృష్ణ గారు తీసుకున్నట్టు ఇవ్వద్దని మేము చెప్పలేదు కదా. ఇవ్వద్దని చెప్పడం కాదు సార్, మా వల్ల కాదని చెప్పారు కదా. ఇవ్వద్దని చెప్తే యూటర్న్ తీసుకున్నట్టు, ఇవ్వద్దని చెప్పలేనప్పుడు యూటర్న్ ఎలా అవుతుంది? అది ఇది కేంద్రం పరిధిలోని అంశం, రాష్ట్రాల పరిధిలోని అంశం కాదు కాబట్టి సాధ్యం కాదని చెప్పడం అని అంటే ఇంకెవడకు సాధ్యం కాదని అనుకోవాలి కదా. కేంద్ర పరిధిలో అంశంతో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా 50% జడ్జిమెంట్లు వస్తాయి సార్. పోరాడితే ఏదైనా సాధ్యమే, పోరాడితే ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. పోరాడితే సుప్రీంకోర్టులు హైకోర్టులు చాలా చెప్తాయి, చెప్పినంత మాత్రాన ఆగిపోతాయా? ప్రపంచం అక్కడ నిలిచిపోతుందా? ప్రపంచం అక్కడ నిలిచిపోతుందా? రైట్. బండారు శ్రీనివాసరావు గారు ప్రభుత్వం డిలే చేసింది, కాపు రిజర్వేషన్ల విషయంలో కుప్పిగంతులేసింది, చాలా ఆలస్యమైంది, కార్పొరేషన్ పెట్టింది, సంవత్సరాన్ని 1000 కోట్లు ఇస్తామన్నారు, లేట్గా మొదలుపెట్టారు. అది కూడా ఫస్ట్ 500 కోట్లు, తర్వాత 1000 కోట్లు, ఏదో ఉద్యోగాలు మేళాలు, జాబ్ మేళాలు ఏవో పెట్టారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ వీరు మద్దతు ఇవ్వాల్సిన కార్యక్రమం, వీరు మద్దతు ఇచ్చారు ఆల్రెడీ. తుని ఉద్యమం ఇచ్చి ఇవాళ వెనక్కి తగ్గడం, ప్రశ్నించాల్సింది చంద్రబాబును ప్రశ్నించండి అని మిగతా వాళ్ళని క్వశ్చన్ చేయడం. మిగతా పార్టీల్లో మిగతా సంఘాల్లో మీరు చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించరు అని, అది వేరే. చంద్రబాబును మీరు కూడా ప్రశ్నించాలి. అది ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో. మీరు వెంటబడి తరమాలి ప్రభుత్వాన్ని.
ఏం చెప్పావు నాయన, నువ్వు మాటలు చెప్పావు కదా, ఎక్కడ పోయావని వెంటబడి తరమాలి, ప్రశ్నిస్తున్నాం. వెంటబడి తరమకుండా ఇది సాధ్యం కాదని. వింటే కదా సార్, ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. ప్రసాద్ వెంకటకృష్ణ గారు, ప్రసాద్ రెడ్డి గారు, గుడ్డి చెవిటి ప్రభుత్వం ఎక్కడ వింటే కదా మీరు అసెంబ్లీలో బుల్డోజ్ చేస్తుంది, ఎప్పుడు మాట వినరు వీళ్ళు. అరే గుడ్డి చెవిటి ప్రభుత్వం ఎంత దుర్మార్గ వ్యవహారం చేస్తారు చూస్తారు కదా మన అసెంబ్లీలో బయట కూడా. అదే వాళ్ళు ఎలా బుల్డోజ్ చేస్తారు, ఎంత అన్యాయంగా మాట్లాడతారు చేస్తారు. ఆగండి, మీరు చెప్పాల్సింది చెప్పేశారు ఇందాక. నేనే బుల్డోజ్ చేయలేదు సార్, ఇప్పుడు మీరు చెప్పాల్సింది చెప్పేశారు. ఒక్క నిమిషం కోఆపరేట్ చేయండి దయచేసి ప్లీజ్. మీరు మాట్లాడుతున్నారు కదా, మేమేదో చెప్తున్నాను నేను. ఎస్, ప్రభుత్వం ఎంత తప్పు చేసిందో ఇవాళ అదే పొరపాటు మీ వైపు నుంచి జరిగింది. ఆఫ్ కోర్స్ మీకు రాజకీయ పరంగా ఆగండి సార్, కొంచెం ఆగండి సార్, యూటర్న్ తీసుకున్నట్టు ఆగండి సార్. యూటర్న్ డెఫినెట్ గా యూటర్న్ అనేది ప్రభుత్వం ఎంత దోషో ఇందులో ఇవాళ మీరు కూడా అదే రకంగా పొరపాటు చేస్తున్నారు. యూటర్న్ ఎలాగవుతుందంటే ఇవ్వద్దని చెప్తే యూటర్న్ అంతే కదా మరి. సాధ్యం కాదని చెప్తే మీరు చెయ్యని వాడికి సర్టిఫికేట్ ఇచ్చినట్టే. యూటర్న్ కాదండి, ఇది సాధ్యం కాదు అని మీరు చెప్పడం అని అంటే ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి మీరు సర్టిఫికేట్ ఇచ్చినట్టు, మీరు ప్రభుత్వానికి పరోక్షంగా మీరు మద్దతు ఇచ్చినట్టు ఇక్కడ. మేమే సర్టిఫికేట్ ఇవ్వలేదు. రైట్, బండారు శ్రీనివాసరావు గారు, బండారు శ్రీనివాసరావు గారు ప్లీజ్ రెస్పాండ్, ప్లీజ్ రెస్పాండ్. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు వినిపిస్తుందా? రైట్, వెంకటరెడ్డి గారు ఇప్పుడు చెప్పండి. రైట్, శ్రీనివాసరావు గారు ప్లీజ్ రెస్పాండ్. వినపడుతుంది. యా ప్లీజ్ రెస్పాండ్. ఒక విషయం అండి, వెంకటకృష్ణ గారు, రాత్రి ఇదే అంశం మీద మీరు పెట్టిన ప్రోగ్రాం నేను పూర్తిగా చూశాను. యా, ఒక నలుగురు రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఒక విశ్లేషకుడు అంతా వచ్చి కూర్చొని మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఇవాల్టి చర్చకి నాకు చాలా ఉపయోగపడింది ఆ రాత్రి డిబేట్. మాట్లాడిన వాళ్ళు అందరూ రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఒక విశ్లేషకుడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వైఖరులను చెబుతూనే అసలు విషయాన్ని విశదీకరించిన విధానం చాలా గొప్పగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ బీసీ రిజర్వేషన్లు చెప్పిన ఆనుపానులు, వెనకాల బ్యాక్గ్రౌండ్, పూర్వాపరాలు అన్ని కూడా చర్చకు వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే డిబేట్లు ఆ రకంగా జరిగితే చాలా బాగా ఉంటుందేమో అనిపించేట్టుగా రాత్రి జరిగిందండి. దాని సందేహం లేదు. మరి వాళ్ళది ఎలా ఏ టర్న్ తీసుకుంటుందో, యూ టర్న్, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ నాకు తెలియదు, కానీ చర్చ కూడా ఒక మంచి టర్న్ తీసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. సరే, రాజకీయ పార్టీలకు వాళ్ళ విధానాలు ఉంటాయి, వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి. ఒక విధాన ప్రకటన చేసింది, ఎక్కడైతే కాపు ఉద్యమం పుట్టిందో ఆ జిల్లాలోనే పోయి ఆయన చేసిన మాట కూడా వాస్తవం. ఒక విషయం ఏంటంటే భేషజాలు లేకుండా చేయటం అనేది ఒక పద్ధతి అండి. నేను దాన్ని తప్పుపట్టం లేదు. రాజకీయ నాయకులు కూడా కొంత ముందు అంటే ఇక ముందు పైకి ఒకటి లోపల ఒకటి కాకుండా అది దేనికోసమైనా చేయనివ్వండి, మొత్తం మీద ఒక పై ముసుగు తొలగించి మాట్లాడటం అనేది కూడా ఒక రకంగా మంచి పద్ధతి. అంటే డాక్టర్లు చెబుతుంటారు, ఇప్పుడు అమెరికన్ డాక్టర్లకి ఇండియన్ డాక్టర్ల తేడా ఏంటంటే అమెరికన్ డాక్టర్లు ఉన్న మాట చెప్పేస్తారు, బాబు ఈ రోగి పరిస్థితి బాగలేదు, దీంతో మీరు ఏదన్నా చూసుకోండి అన్నట్టు చెప్తారు. ఇండియన్ డాక్టర్లు చివరిదాకా ఆశ పెట్టి బిల్లు పెంచుకుంటూ పోతారు. ఇది జరిగేది. నైతికత దృష్టితో చూసినప్పుడు మాత్రం అది కరెక్టే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన. కానీ రాజకీయంగా చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఆత్మహత్య సదృశ్యం కూడా కావచ్చు. ఎందుకంటే ఒక బలమైన వర్గం, ఏ బలమైన వర్గం కారణంగా ఆయన 2014లో త్రుటిలో ఓటమి పాలైనాడనేసి ఆయనకు కూడా తెలుసు. అది తెలిసినా కూడా మళ్లీ అదే విధంగా ఆయన పోతున్నాడు అంటే ఆయన ఖచ్చితంగా ఒకటి విషయం మీద స్పష్టతనే ఉండాలి. లేకపోతే ఏంటంటే చెప్తారు చూసారా, విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అని చెప్పి సామెతలాగా ఏదో ఒకటి. ఇప్పుడు రెండు చేతుల్లో పెట్టుకుని తినేటప్పుడు ఒక ముక్కన్న రొట్టె ముక్క ఒకటి చేతిలో ఉంటే బెటర్ అనుకునే రాజకీయమైనా చేస్తుండాలి ఆయన. అంత ఆలోచన చేశాడా, లేకపోతే మామూలుగా కృష్ణా జిల్లాకు పోయి పేరు మారుస్తానన్న పద్ధతిలో చేశారా, ఏమిటి విషయాలు ఇంకా తెలియదు, మనకి పూర్తిగా అవగాహన రాలేదు. కానీ ఒక రకంగా ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలు చూస్తుంటే అలాంటి ప్రకటనలు చేయటం అనేది చాలా అవసరం. మభ్యపెట్టడం అనేది దగ్గర నుంచి పక్కకు తరగడం అనేది అవసరం. కానీ ఇదే ఏదో ఒక రాజకీయ ఎత్తుగడతోటి వీడు దూరమైనా ఇంకొకళ్ళు దగ్గర అవుతారు. మనం చెప్పుకున్నాం చూసారా, ఈ బీజేపీ పాలిటిక్స్ సెంటర్లో వచ్చినప్పుడు ఒకళ్ళు దూరం అయినప్పుడు ఇంకొకళ్ళు దగ్గర అవుతారు. ఇదే కదా మనం మాట్లాడుకుంది. అలా కాకుండా మంచిగా ఇది మా చేత కాదు, మా చేతిలో లేని పని అని చెప్పడం అనేది హర్షించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ పరిణామం రాజకీయాల్లో. కానీ శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి, శ్రీనివాసరావు గారు నిజంగా అసాధ్యమైన విషయాలైతే ఏం చేసినా కూడా ఇది అసాధ్యం అని అనుకున్నప్పుడు డెఫినెట్గా అసాధ్యమైన హామీలు ఇస్తే దాన్ని మనం హర్షించవచ్చు. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ మీకున్న అనుభవం ప్రకారం ఈజ్ ఇట్ ఇంపాసిబుల్? ఇది అసాధ్యమైన అంశమా?
మెడలు వంచి తెచ్చుకున్న అంశాలు లేవా ఈ భారతదేశంలో? అంత అసాధ్యమైన అంశమా ఇది? మెడలు వంచి తెచ్చుకున్న విషయాలు ఎన్నున్నాయో మనకు తెలియదు, కానీ కొద్దిగా ఉండొచ్చు. కానీ అలాంటి అసాధ్యమైన విషయాలని మెడలు వంచి సాధిస్తామని అయితే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా, అనేక అంశాలు మన కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా. కనీసం ఆ స్పిరిట్ అన్నా ఉండాలి కదా. రాజకీయ పార్టీలు అసాధ్యమా సాధ్యమా అని చూడరండి. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇవ్వటం సాధ్యమా అసాధ్యమా అనుకుంటే పోరాటం నడిచేది కాదు. నక్సలైట్లు అడవుల్లో ఉండి మాది తుపాకీ గొట్టం ద్వారా స్వరాజ్యమే, అది సాధ్యమా అసాధ్యమా అనుకుంటే అది అయ్యేది కాదు. నేను చెప్పేది ఏంటంటే సాధ్యాసాధ్యాలు కాదు, ఇక్కడ వేరే రాజకీయ కోణాలు ఉంటే అది నేను వేరే విషయం. కానీ నిబ్బరంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం కూడా మనం హర్షించాలంటున్నాను. రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఆయన రాజకీయ పరంగా ఎత్తుగడలతోటి ఏదైనా చేస్తుంటే దాని గురించి చర్చించిన తప్పు లేదు, చర్చించాలి కూడా. కానీ ఒక నైతికత దృష్టితోటి మాకు ఇది సాధ్యం కాదు, మేము చేయలేమని చెప్పడం కూడా ఒక రకంగా మంచిదని నేను అనుకుంటున్నాను. అది ఏ విధంగా ఆయనకి మేలు చేస్తుందో ఆ పార్టీకి అవన్నీ తర్వాత మాటలు, కానీ ఉన్నమాట చెప్పడం మంచిదే. కానీ ఎట్ ది సేమ్ టైం ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా దాంట్లో ఉన్న మంచి చెడుని వాళ్ళ పార్టీ వాడు బేరీ చేసుకోవటం మంచిది. రైట్. ఈ అంశం మీద రాజకీయ వ్యూహకర్త రవి లైన్లో ఉన్నారు. రవి గారు గుడ్ మార్నింగ్. రవి గారి ఫోన్ మళ్ళీ కట్ అయింది, మళ్ళీ తీసుకుందాం. రైట్. వెంకటరెడ్డి గారు, కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు ఒక సామాజిక వర్గం యొక్క మెప్పు కోసమో, లేకపోతే వారిని కాస్త ఉత్తేజితులు చేయడం కోసమో, లేకపోతే దగ్గర చేసుకోవడం కోసమో కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మార్కులు కొట్టేశారు. డెఫినెట్గా చాలామంది అన్నారు మంచి డెసిషన్ ఇది అని. ఆ సామాజిక వర్గం కాస్త జగన్ని అప్లాడ్ చేసిన, అపీల్ చేసిన వ్యవహారం జరిగింది, చూసాం మనం. కానీ అదే తరహాలో ఒక బలమైన సామాజిక వర్గం హాట్ బెల్ట్, ప్రత్యేకించి ఈ రిజర్వేషన్ ఉద్యమానికి కేంద్ర బిందువు అయిన జగ్గంపేట తుని ప్రాంతాల్లో ఈ రకమైన స్టేట్మెంట్ చేయడం, సరే ప్రసాద్ రెడ్డి గారు అది యూటర్న్ కాదు అని మాట్లాడుతున్నారు. నిన్నేమో కన్నబాబు, నా డిబేట్ జరుగుతుంటే సైమల్టేనియస్గా కన్నబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అయింది కాకినాడలో అనుకుంటా. వారేమో చంద్రబాబుని కదా ప్రశ్నించాలి, మమ్మల్ని అడుగుతారేంటి అని. సో ఇది చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఒక బలమైన సామాజిక వర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేసి ఉంటారా, లేకపోతే ఇదే చేతులు ఎత్తేసిన వైనమా? వెంకటరెడ్డి గారు. వెంకటకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా గుడ్ మార్నింగ్. వెంకటకృష్ణ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో కంప్లీట్గా కాపు రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోది కాబట్టి 50% రిజర్వేషన్లు మించుతుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి తీర్మానం చేసి పంపినా కూడా అది సాధ్యపడదు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు, మనం ఒప్పించలేము కాబట్టి సాధ్యపడదు. అందుకని మేము కాపు రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పడం జరిగింది. సో క్లియర్, వాళ్ళ స్టాండ్ క్లియర్. అయితే అది వాళ్ళు పొలిటికల్గా వారి స్టాండ్, అది వాళ్ళ అంతర్గత విషయం. అయితే మనము సమాజంలో ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీలు నడుపుకున్నప్పుడు పొలిటికల్ పార్టీ మా అంతర్గత విషయమైనా కూడా వాళ్ళది, బట్ అదేవిధంగా ప్రజల కడుపు నింపేటట్టు ఉండాలి, ప్రజల బాగోగులు చూసేటట్టు ఉండాలి. మన పొలిటికల్ ఏదైతే నిర్ణయాలు కానీ మేనిఫెస్టోలు పెట్టుకున్న అంశాలు కానీ ప్రజల కడుపు నింపేటట్టు ఉండాలి, ప్రజల అవసరాలు తీర్చేటట్టు ఉండాలి. సో ఆ నేపథ్యంలో చూసినట్లయితే కాపులకు రిజర్వేషన్ కావాలనేది ఇప్పటి నుంచి కాదు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైం నుంచి కాంగ్రెస్ హయాంలో కూడా ఎప్పటి నుంచో నడుస్తుంది. మేము కూడా ఆ విషయంలో అప్పటి నుంచి నడుస్తుంది. మేము కూడా ఈ విషయంలో పాజిటివ్ గానే ఉన్నాం. ఏది షెడ్యూల్ 9లో చేర్చాలి, 50% రిజర్వేషన్లు దాటినా బీసీలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ 9లో చేర్చాలి. తమిళనాడు ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉన్నాయి మన ముందు. సో ఈ నేపథ్యం అన్ని చూస్తే వాళ్ళ అంతర్గత విషయం అయినప్పటికీ వైకాపది, కానీ ఇది ప్రజల అవసరము, కాపుల అవసరము. సో ఆ నేపథ్యంలో ఏమవుతుందంటే కంపల్సరీ దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సిందే, సబ్జెక్టు బీసీలకి ఇబ్బంది లేకుండా దీన్ని కంటిన్యూ చేయాలి. అదేవిధంగా వైసీపీ కూడా 2014 వాళ్ళ మేనిఫెస్టో చూసినట్లయితే పేజీ నెంబర్ 36లో 1200 కోట్ల రూపాయల సంవత్సరాన్ని కాపు కార్పొరేషన్ పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాపుల్ని బీసీలో చేర్చడానికి వాళ్ళు కూడా కమిషన్ వేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి చేరుస్తామని చెప్పడం కూడా పేజీ నెంబర్ 36 2014 తెలుగు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వెంకటకృష్ణ గారు. సో ఆ రోజు చెప్పి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వము వాళ్ళ పరిధిలో ఉంటుంది కాబట్టి సాధ్యపడట్లేదు అనుకోవచ్చు. కాకపోతే నేనేమంటానంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో సింగిల్ పార్టీ ఉండి వాళ్ళు ఆడిందే పాట, ఆడిందే ఆట, పాడిందే పాట ఉంది కాబట్టి మనకు ఏది చూసినా కూడా సాధ్యపడదు అన్న దృష్టికి మనకు అనిపించవచ్చు. కానీ ఇదే విధంగా బీజేపీ ఉండదు, ఇదే విధంగా సింగిల్ లార్జెస్ట్తో ఉండదు వెంకటకృష్ణ గారు. రేపు సంకీర్ణ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం కూడా మెడలు ఉంచే పరిస్థితికి వస్తాం. మన ఎంపీలు, మన నెంబర్ ఆఫ్ ఎంపీస్ పెరిగి మన సపోర్ట్ అక్కడికైనా అవసరం పడింది అనుకోండి, అభ్యర్థులు మనం కూడా కొన్ని డిమాండ్ చేయొచ్చు.
ప్రభుత్వం ఫామ్ చేస్తుంటారు. కొన్ని పార్టీ పరంగా డిమాండ్ చేసుకోవచ్చు, కొన్ని ప్రజల కోసం మనం డిమాండ్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా మనం ముందు పెట్టడానికి అవకాశం ఉంది. పెట్టి రేపు 50% దాటినా కూడా రిజర్వేషన్లు అడిగి దాన్ని తీసుకెళ్లి 9th షెడ్యూల్లో పెట్టామనుకో భవిష్యత్ తరాలకు మొత్తం బాగున్నట్టే కదా. అందులో ఇంపాసిబుల్ థింగ్స్ అయితే లేదు. కాకపోతే వారి స్టాండ్ అది వాళ్ళది ఇంటర్నల్ గా. యా వాళ్ళ స్టాండ్ సరిపెట్టేశారు. రైట్, పొలిటికల్ స్టార్ట్ చేసి రవి ఉన్నారు లైన్లో. రవి, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ వెంకటకృష్ణ గారు. రవి గారు, ఈ కాపు రిజర్వేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఇది స్ట్రాటజికల్గా బీసీల మెప్పు కోసం తీసుకున్న టర్న్ అనుకోవాలా, లేక ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా వేసిన ఎత్తుగడ అనుకోవాలా? ఇది ఏ రకంగా వైసీపీకి లాభిస్తుంది? వెంకటకృష్ణ గారు, ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే కాపు రిజర్వేషన్లు అని చెప్పి అంటున్నాం కదా. 1990 ఈ రోజు ఇష్యూ కాదు ఇది. 1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేసేటప్పుడు సో హైకోర్టు అనేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది. నెక్స్ట్ ఇదే ఇష్యూ మీద ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది కదా, 50% ఆఫ్ రిజర్వేషన్స్ దాటకూడదు అనే ఒక క్యాప్ ఉంది. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక ప్రామిస్ చేసేటప్పుడు దాని తాలూకు ఫీజిబిలిటీ చూడాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు దాని మీద ఇబ్బంది పడుతున్న విషయం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం వాస్తవంగా. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. సో వాస్తవికంగా అది రూపుదాల్చడంలో ఉన్న లోపాలను అనేది ముందే తెలుసుకోకుండా ప్రామిస్ చేయడం వల్ల వచ్చే విధానంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ఆల్రెడీ ఇప్పుడు మనం ఒకటి ఫేస్ చేస్తున్నాం. సో ఎంతవరకు కులాల పరంగా మనం రిజర్వేషన్లు కల్పించి వాళ్ళని ఓటు బ్యాంక్ గా మార్చుకుందామని చూసేదానికన్నా ఎప్పుడు మనకి రిజర్వేషన్లు అవసరం అవుతాయండి? ఎకనామికల్ గా మనం ఆ కమ్యూనిటీస్ అనేవి ఇంప్రూవ్మెంట్ లేనప్పుడే ఈ కులాల ప్రస్తావన అనేది వస్తుంది. సో ఎకనామికల్ గా డెవలప్మెంట్ చేస్తామని చెప్పాల్సిన రాజకీయ పార్టీలు కులాల పరంగా ఓట్లు అడగొద్దని చెప్పి రాజ్యాంగం చెప్తే వాటిని ఓట్లుగా మలుచుకుందాం అని చెప్పి రిజర్వేషన్లు కల్పిస్తాము, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నాం అనేది నేనైతే సమర్థించట్లా. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారి కాపుల విషయంలో చెప్పిన స్టాండ్ ఎలా ఉంది అని అంటే, ఎస్ సుప్రీంకోర్టు అనేది 50% క్యాప్ ఉంది కాబట్టి నేనేమీ చేయలేను. సరే, నువ్వేమీ చెయ్యవు, రేపు సుప్రీంకోర్టు నిర్ణయం మార్చుకుంటే చేస్తావా లేదనేది ఆయన చెప్పాలి. మీరు ఇందాక అన్నారు చూసారా, పోరాడితే ఏమీ రానిదంటూ ఏముందండి. తెలంగాణ ఉద్యమం తెలంగాణనే సాధించుకోగలిగినప్పుడు కాపులు రిజర్వేషన్లు సాధించుకోలేమా అనే ఒక పోరాట పటము కూడా ఉండాలి. ఈ రోజు ఏదైతే ప్రత్యేక హోదా ఉద్యమంలో నేను సాధిస్తాను అని అంటే ఒక సీనియర్ చెప్పకూడదు, ఒక సీనియర్ బీజేపీ ఎంపీ నిన్న ఫోన్ చేసి అంటారు, 45 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి పోరాడుతూ ప్రత్యేక హోదా అనే అంశం మీద ఆయన ఒప్పించగలిగి ప్రత్యేక హోదా బెస్ట్ అని ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కాపు రిజర్వేషన్ల మీద అంతే విధంగా లేరు అన్న మాట కూడా అడగడం జరిగింది నాకు. అంటే నేను అనేది ఏంటంటే ఈ పర్టికులర్ రిజర్వేషన్స్ అంశాన్ని ఈ రోజు జగ్గంపేటలో ఏ రోజైతే పార్టీని అనౌన్స్ చేసింది వైఎస్ఆర్ సిపి, అదే గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు రెండు విధాలుగా కాపులు ఆలోచించాలి. 2014 ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ జనసేన సపోర్ట్ తో 47% కాపులు సపోర్ట్ చేయడం జరిగింది. 35% కాపులు అనేది వైఎస్ఆర్ సిపికి టెండ్ అయ్యారు. అంటే ఒక కమ్యూనిటీకి నేను రిజర్వేషన్స్ చేస్తాను అని అంటే మొత్తం 100% కమ్యూనిటీ ఓట్లేదు ఎక్కడ కూడా. మీకు ఓటింగ్ ఫ్యాక్టర్ అనేది కేవలం 5 to 10% అనేదే ఉంటది. అది ముద్రగడ గారు పిలిపివ్వచ్చు, లేకపోతే ఇంకా అంతకన్నా పెద్ద స్థాయి కాపు నాయకులు అందరూ కూడా కలిసి కూర్చొని కాపు జాత అంతా టీడీపీకి సపోర్ట్ చేయండి, వైసీపీకి సపోర్ట్ చేయండి అన్నా కూడా ఎవరు వేయరు. ఎందుకంటే నేను ఒక కాపు కమ్యూనిటీ వాడినే, నేను చదువుకున్నాను, అది నిజంగా ఫీజిబుల్ ఉంటుందా లేదనేది ఆలోచించుకోగలిగే విజ్ఞత నాకు ఉంటది కదా. అవును, నేను బండగా వేసేయను కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనో. అయితే ఇక్కడ ఇదే స్ట్రాటజీని మీకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా టీడీపీకి ఎన్టీఆర్ గారు ఏ విధంగా అయితే బీసీలు అందరినీ దగ్గర చేసుకోగలిగారో మనకి కూడా ఒక కమ్యూనిటీ ఓటింగ్ ఉండాలి అని చెప్పి మత్స్యకారులను ఎస్టీలో చేరుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సమర్థించడం జరిగింది. అది బూమరాంగ్ అవడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఆయన పర్యటనలో కూడా మత్స్యకారులు ఇబ్బంది పడ్డారు ఆయన అడ్రస్ చేయడానికి. అంటే నేను అనేది ఏంటంటే
ప్రతి ఒక్క కమ్యూనిటీ ఒక పార్టీకి ఓట్ బ్యాంక్ గా ఉండాలి అనే ఆలోచన ధోరణ విధానం నుండి రాజకీయ పార్టీలు మారితే బాగుంటది. ఎందుకంటే మనం రంగస్థలం రాజకీయం చూడట్లా, రంగస్థలం రాజకీయం రోజులు పోయినాయి. ఇప్పుడు చదువుకున్నారు, యూత్ పాపులేషన్ 36 to 42% ఉంది. ఒక విధంగా ప్రతి ఇంట్లో ఒక డిగ్రీ చదువుకునేవాడు ఉన్నాడు. ఈ పాసిబిలిటీస్ ఉంటాయా లేదనేది ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడనేది అక్కడున్న రాజకీయ పెద్దలు ఆలోచించుకోవాల్సిన ఫస్ట్ అంశం. సో ఇది సుప్రీంకోర్టు వేసిన క్యాప్ వల్ల కానివ్వండి, లేకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని అంశం కాబట్టి అలవి కాని హామీలు ఇవ్వద్దనే దీన్ని బేస్ చేసుకుని, లేకపోతే ఇప్పుడు మీరు చేసిన విశ్లేషణ ప్రకారం మీరు కాపు సామాజిక వర్గానికి కానీ లేకపోతే ఎవరైతే రిజర్వేషన్లు కావాలని పోరాడుతున్నారో, అది యువకులైనా ముద్రగడైనా ఇంకొకరైనా, వాళ్ళకి చెప్పగలరా ఇది సాధ్యం కాదు, ఉద్యమాన్ని ఆపండి అని చెప్పగలరా? సార్ ఉద్యమాన్ని ఆపమని చెప్పరు సార్, ఎవరు కూడా ఉద్యమాన్ని ఆపమని ఎలా చెప్తాం? వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడతారు, ఎలా వద్దంటాం? అది నా పాయింట్. విషయం ఏంటంటే అది అసాధ్యమా సాధ్యమా, పోరాడితే వస్తుందనే హోపు ఉంది కాబట్టే ఉద్యమం స్టార్ట్ అయింది. ఇంకొక మాట, ఇంకొక అడుగు ముందుకేసి ఆ రోజు ఆ ఉద్యమం అంత ఉవ్వెత్తున ఎగిసిపడడానికి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడమే. అందులోనూ ప్రధాన ప్రతిపక్షమైన అత్యధికంగా బలమైన పార్టీ తెలుగుదేశం తర్వాత ఆ రోజున అత్యధికంగా బలమైన పార్టీ వైసీపీ మద్దతు ఇవ్వడం వల్లనే అంత సీరియస్నెస్ వచ్చింది ఆ ఉద్యమానికి. అలాంటిది ఇవాళ వెనక్కి రావడం అని అంటే అది సప్రెస్ చేయడమే పరోక్షంగా. పోనీ అందరం కలిసి రిజర్వేషన్లు సాధ్యం కావు, ఈ కులాలు ఈ కొట్లాట్లు వద్దు, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్లో తీసుకుందాం రిజర్వేషన్స్ అని అందరం కలిసి ఇంటలెక్చువల్ బేస్లో మాట్లాడితే అదే చెబుదాం అందరం కలిసి. ఒకవేళ ఇట్ ఈస్ ప్రాపర్, మనం ప్రాపర్ అని మనం అనుకుంటే అది చెబుదాం. ముద్రగడ గారికి కాదు, టోటల్ కాపు యూత్ మొత్తానికి అది చెప్పగల సాహసం చేయగలరా ఎవరైనా? మీరని కాదు సార్. ఇక్కడ ఒక విషయం సార్, ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రతి ఒక్క పార్టీకి ఒక రాజకీయ వ్యూహం అంటూ అది కరెక్ట్ పాయింట్. ఏదైతే బీసీలు వ్యతిరేకిస్తున్నారో కాపు రిజర్వేషన్లని, మన ఆర్ కృష్ణయ్య గారు డైరెక్ట్ గా టీడీపీ ఎమ్మెల్యే ఉండి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, అయ్యా నువ్వు చేస్తున్న తప్పు, మేము బీసీలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా పోరాటాలకు సిద్ధం అవుతున్నారు. సో ఈ టైంలో ఇప్పుడు జనసేన అనే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత కొంత కాపు సామాజిక వర్గం జనసేనతో వెళ్ళడానికి సిద్ధంగా ఉంటది. అది మన అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యంలో 18 సీట్లు గెలుచుకోగలిగే సత్తా కూడా చిరంజీవి గారికి కలిగింది అని అంటే అది కాపుల వల్లే సాధ్యమైందని ఈ రోజుకి కూడా చెప్తారు అందరూ. సో పవన్ కళ్యాణ్ గారు ఒక సెక్షన్ ఆఫ్ కాపు ఓటర్స్ ని తీసుకెళ్తారు. అధికారంలో ఉన్న టీడీపీకి స్వతహాగా బలం ఉంటది కాబట్టి ఒక సెక్షన్ ఆఫ్ కాపు ఓటింగ్ తీసుకోగలుగుతారు. సో ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏంటి, రాజశేఖర్ రెడ్డి గారి మీద, జగన్ గారి పాలసీస్ మీద ఎవరో యూత్ ఎవరైతే దీన్ని అర్థం చేసుకోగలరో అలాంటి సెక్షన్ ఆఫ్ కొంత కాపు ఓటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డికి పడుతుంది. సో కంప్లీట్ గా కాపు ఓటింగ్ అనేది నేను మద్దతు ఇచ్చినా నాకు పడదు కాబట్టి నేను స్టాండ్ తీసుకుంటే నాకు బీసీస్ దగ్గర అవుతారనే అది నేను అనేది అదే. ఇక్కడ ఇన్ ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదు. ఎందుకంటే 2014 తర్వాత ఆయన చాలా దఫాలుగా చెప్పారు, మద్దతు ఇస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడుకి షెడ్యూల్స్ కూడా చెప్పారు, రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్లో రిజర్వేషన్ చేయొచ్చు అని. అది కూడా ఉంది. February 1, 2016 నాడు పెట్టిన ప్రెస్ మీట్ కూడా మన దగ్గర ఉంది. ఆయన పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఇన్ ప్రిన్సిపల్ కాపు రిజర్వేషన్స్కి అనుకూలమే అయినా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పొలిటికల్ స్ట్రాటజీ, రాజకీయ వ్యూహం. వచ్చే ఎన్నికల్లో ఏ లైన్ బెటర్, కాపు రిజర్వేషన్కి మద్దతు పలకడం రైటా, లేక దాన్ని ఇది సాధ్యం కాదని చెప్పడం ద్వారా బీసీలను దగ్గర చేసుకోవాలి, టీడీపీకి దూరం చేయొచ్చు బీసీలని, అదే సమయంలో అట్ ది సేమ్ టైం తన వైపు తిప్పుకోవచ్చు అనే వ్యూహం. ఈ వ్యూహం వైపే ఆయన మొగ్గు చూపారా అనేది ఇక్కడ విశ్లేషణ. ఇదేమి కాపులకి జగన్మోహన్ రెడ్డి శత్రువు, కాపులు ఆయనకు శత్రువులు, ఇది కాదు స్ట్రాటజీ, ఇది కాదు చర్చ. చాలామంది అనుకుంటున్నారు ఇదేదో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం, ఆయన అంతటా ఆయన మాట్లాడిన మాటల మీద జరుగుతున్న చర్చలు ఇవన్నీ. ఎవరి మీద పడి ఏడవడం వల్ల ప్రయోజనం లేదు. సోకాల్డ్ సోషల్ మీడియాలో మాట్లాడే స్టేట్మెంట్లు పెట్టే ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ ఎప్పుడు కూడా మీ నాయకుడు చేసిన స్టేట్మెంట్స్ మీదనే చర్చలు జరుగుతాయి. అంతేగాని మీరు ఎవరినో బ్లేమ్ చేసి, మీడియానో ఇంకొకరినో బ్లేమ్ చేసి పిచ్చిగా స్టేట్మెంట్లు పెట్టడం వల్ల మీరే ఫూల్స్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ల మీద చర్చలు జరుగుతాయి. నేను అనేది రవి గారు మీరు అన్నది కరెక్ట్. అయితే ఇది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో భాగం అనుకోవచ్చు. ఎందుకంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ప్రశాంత్ కిషోర్ అండ్ మీరు.
సార్ ఒక్క విషయం వెంకటకృష్ణ గారు, ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు ఆయన ఒక స్ట్రాటజీ కంపెనీ ఓనరు, నేను ఒక స్ట్రాటజీ కంపెనీ ఓనర్ని, మా ఇద్దరికి 2 వైరుధ్యాలు ఉంటాయి, అది డిఫరెంట్ లేండి. నేను అనేది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదు అని చెప్పడం వల్ల ఒక మాట చెప్పగలిగింది ఏంటి అని అంటే, ఎస్ సాధ్యాసాధ్యాలను పరిశీలించే నేను ఏదైనా వాగ్దానం చేస్తాను, నేను నోటుకొచ్చినట్టు వాగ్దానం చేయను, ఇది నా ఇంటిగ్రిటీ అని రైతు రుణమాఫీల విషయంలో 2014లో అధికారం కోల్పోవాల్సి వచ్చినా కూడా నేను చేయలేను అని చెప్పే స్టాండ్ ఏ విధంగా తీసుకున్నారో ఇక్కడ అదే స్టాండ్ తీసుకోవడం ద్వారా ఎస్ ఈజ్ థింకింగ్ ఆన్ ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్ అనే ఒక మెసేజ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. రెండు ఏంటంటే అవసరాలు రవి గారు అది ఎర్రర్ కదా, నేను ఆ మాట ఇస్తే తప్పను కాబట్టి దీన్ని ఇవ్వలేను అని చెప్పడం ఎర్రర్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. ఎర్రర్ అంటే ఒకటి వెంకటకృష్ణ గారు, ఇక్కడ సుప్రీం కోర్టు మళ్ళీ ఏమైనా క్యాప్ ని తొలగించింది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను కాపులకి వ్యతిరేకం అని నేను ఈ రిజర్వేషన్ అంగీకరించలేదు. రవి గారు ఒక్క నిమిషం, మీతో వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు, వెంకటరెడ్డి మాట్లాడారు. రవి గారు 2014 రోజుకు వైకాపా వాళ్ళు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పే నాటికి ఈ ప్రిసీడింగ్ ఉంది, మనకి 50% రిజర్వేషన్లు ఉంది, షెడ్యూల్ 9 అంశం ఉంది, ఈ ప్రిసీడింగ్ ఉంది, హైకోర్టు అంశం ఉంది, అంతకుముందు జీవో కొట్టేసిన అంశం, ఇవన్నీ కూడా ఉన్నవి. ఇవన్నీ ఉన్నాయని తెలిసి కూడా 2014 ఇవ్వడం జరిగింది. మీరు పదే చెప్తున్నారు కదా సుప్రీంకోర్టుది అని చెప్తున్నారు కదా. హలో వెంకటరెడ్డి గారు, అర్థం కాదు వినబట్లా. వెంకటరెడ్డి గారు వాయిస్ వెంకటకృష్ణ గారు సార్ మీరు కన్వే చేయండి సార్. మీరు చెప్పండి. ఏమంటే వైకాపా 2014లో వారు ఏదైతే కాపు రిజర్వేషన్లకు అనుకూలం అని చెప్పేసి వారు మేనిఫెస్టోలో పెట్టుకున్నటానికి ఈ రోజు రవి గారు చెప్తున్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఏది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ, లేకపోతే 50% మించకూడదన్న అంశాలు కానీ, లేదా మిగతా ఏదైతే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ప్రతి అంశం కూడా 2014 రోజుకున్నది, ప్రతి అంశం ఉన్నది. ఈ రోజు మళ్ళీ 2018లో ఏ కొత్త అంశం రాలేదు మనం వెనక్కి వెళ్ళటానికి, ప్రతి అంశం ఉంది. ఆ రోజు ఆ అంశాలన్నిటిని స్టడీ చేసి విపులంగా చర్చించిన తర్వాత వారి మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఒక్క నిమిషం ప్రసారెడ్డి గారు, ఒక్క నిమిషం. రైట్, రవి ఏమని చెప్తారా? ఒకటి సార్, మేనిఫెస్టోలో పెట్టుకున్నారా ఈ రోజు మాట మార్చారని కాదు, నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్లకి నేను వ్యతిరేకం అని ఆయన చెప్పారా లేదనే విషయం అనేది మనకి ఆలోచన. మీరు అన్నట్టు పోరాడితే ఏమీ సాధ్యం కాదనేది వాస్తవం, మీకు నిజంగా అందరూ పోరాడాలి. బట్ నేను అనేది ఏంటంటే వెంకటరెడ్డి గారు, మీరు ఒక ఇంటలెక్చువల్ గా మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీరు మాట్లాడుతున్నారండి. నేను ఇంతవరకు ఈ విధంగా చెప్పడం వల్ల కాపు ఓట్లు పడతాయి. మీరు ఇప్పుడు నేను ఇందాకలే ఒక ఫార్ములా చెప్పా, వెంకటకృష్ణ గారు కూడా అడ్మిట్ అయ్యారు. జనసేన ఒక సెక్షన్ ఆఫ్ కాప్ ఓటింగ్ ని తీసుకెళ్తుంది, అధికారంలో ఉన్న టీడీపీ ఒక కాప్ ఓటింగ్ ని తీసుకెళ్తుంది, వైసీపీకి ఉన్న ఆప్షన్ ఏముంది, కాపులు మొత్తం గంపగుత్తుగా ఎవరికి ఓట్లు వేయరు కదండి. ఎక్కడైనా కూడా మీకు కమ్యూనిటీ ఓటింగ్ జరుగుతుంది. మీద పార్టీ పాలసీల మీదే ఓటింగ్ అనేది జరుగుతుంది కదా. నేను చెప్తున్నది కూడా అదే, ఎందుకంటే ఎక్కడైతే ఇన్ ప్రిన్సిపల్గా ఈయన కాపులకు వ్యతిరేకం కాదు జగన్మోహన్ రెడ్డి, కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా కాపుల్ని ఇప్పుడు అపీల్ చేసిన పెద్దగా యూజ్ ఉండదు పొలిటికల్గా అనే స్ట్రాటజీ ఏమైనా వర్కౌట్ చేసుకుని బీసీలకు దగ్గర అవడం కోసం చేసిన స్టేట్మెంట్ అనే దిశగానే ఈ చర్చ వెళుతోంది. నేనైతే ఒక స్ట్రాటజిస్ట్ గా నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నానండి, ఇది ఖచ్చితంగా రాజకీయ వ్యూహంలో భాగంగానే బీసీలకు దగ్గర చేర్చుకోవడానికి రేపు స్కోప్ ఉంటది కాబట్టి ఈ రకమైన స్టేట్మెంట్ వచ్చి ఉంటుంది. నేను చెప్పగలను. రైట్ సార్, రైట్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. శివశంకర్ గారు, జనసేన ఇంతవరకు దీని మీద ఒక స్టేట్మెంట్ ఏం చేయలేదు, స్వాగతిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది, అసలు ఇంతవరకు పెద్దగా నేనైతే చూడలేదు. మరి ఏంటి మీ పార్టీ స్టాండ్ ఏంటి దీని మీద? వెంకటకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. కాపు రిజర్వేషన్ మీద అది ఒక రాజకీయ అంశం కింద, ఒక ఓటు బ్యాంకు రాజకీయ అంశం కింద మాట్లాడడం చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే రాజ్యాంగం ఆర్టికల్ 15(4) కానీ 16(4) కానీ ఆర్టికల్ 46 కానీ ఏం చెబుతుందంటే, ఏ సామాజిక వర్గాలైనా సరైన ఫలాలు అందుకోలేకపోతే స్టేట్ వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించే బాధ్యత ఉంటుందండి. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో
వాళ్ళు ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇన్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ ది గవర్నమెంట్లో లేకపోయినప్పుడు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సో ఆ అంశం అన్ని రాజకీయ అంశంగా ఇప్పుడు మాట్లాడే వాళ్ళ మన స్ట్రాటజిస్ట్ రవి గారు కానీ, లేదు అంటే వెంకటరెడ్డి గారు కానీ, ప్రసాద్ రెడ్డి గారు కానీ మాట్లాడడం, అలాగే జగన్ గారు నిన్న ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే కాపులు రిజర్వేషన్ అంశం అన్నది ఏజ్ ఓల్డ్ డిమాండ్ అండి. ఒకప్పుడు 1961 వరకు కూడా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని తొలగింపబడ్డాయి. 1994లో ముద్రగడ పద్మనాభం గారు అమర నిరాదేశ చేయడం వల్ల జిఓఎంఎస్ 30 తీసుకురావడం, ఇందాక ఆ జిఓని కొట్టేశారని చెప్తున్నారంటే అది కరెక్ట్ కాదండి. జిఓ 30ని ఏపీ హైకోర్టు అప్హెల్డ్ చేసిందండి. 2006లో జస్టిస్ రోషిని గారు టు ఇన్క్లూడ్ కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఇన్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆఫ్టర్ గెటింగ్ ద క్వాంటిఫైబుల్ డేటా ఫ్రమ్ ది కమిషన్ అని ఇవ్వడం జరిగిందండి. అంటే ఇంకొక అంశం నేను చెప్తున్నానండి, న్యాయపరమైనటువంటి అంశము. ఇంద్రసహాని జడ్జిమెంట్ 93లో వచ్చి 50% అది ఇండికేటివ్గా చెప్పింది. దాని తరువాత జరిగినటువంటి న్యాయపరమైన అంశాలు ఏవి పరిగణలోకి ఏ రాజకీయ పార్టీ తీసుకోవట్లేదు, ఎవరు తీసుకోవట్లేదండి. మీకు 93 రాజ్యాంగ సవరణ జరిగింది, 81వ రాజ్యాంగ సవరణ జరిగింది, ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2007లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, అండ్ అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2008లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఎస్వి జోషి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2012లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తూ ఏం చెప్పింది అంటే 50% అన్నది క్యాప్ కాదు, క్వాంటిఫైబుల్ డేటా ఉండేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం సబ్స్టాన్షియేట్ చేసుకునేటప్పుడు దే కెన్ ఇంక్రీజ్ అని చెప్పింది. ఈ అంశాలు ఏ రాజకీయ పార్టీలు కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు వెంకటేశ్వర గారు. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ రోజు కాపులు ఓటు బ్యాంక్ కాబట్టి మాకు ఓట్లు వస్తాయా మీకు వస్తాయా అని చెప్పేసి ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలండి. బికాస్ భారతదేశము అనేక కులాలు, అనేక మతాల సమ్మేళనము. ఇట్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇటువంటి ప్రమాదకరమైన రాజకీయాలు ఆడడం చాలా తప్పండి. కాబట్టి వాళ్ళది నిజమైనటువంటి మీరు జడ్జిమెంట్లు కోట్ చేశారు, ప్రెసిడెన్సీస్ కోట్ చేశారు, కాపుల డిమాండ్ కోట్ చేశారు, కాపుల ఆకాంక్షల్ని కోట్ చేశారు. కానీ ఈ స్టేట్మెంట్ మీద ఎందుకు రియాక్షన్ లేదు ఇప్పటి వరకు? మీరెందుకు ఫియర్ అవుతున్నారు దీని మీద? జనసేన నుంచి ఇంతవరకు దీని మీద స్పందన లేదు. ఫియర్ కాదండి, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. నేను ఆ పాయింట్కి వస్తున్నాను వెంకటేశ్వర గారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ రాజకీయ అంశంలో అధికార పక్షము, ప్రతిపక్షము రెండు సరిగా దాన్ని అమలు చేయలేదు, దాన్ని ఆకాంక్షకు అనుగుణంగా ప్రవర్తించలేదండి. ఫస్ట్ అధికార పక్షం ఏం చేసిందంటే 50% దాటి అదే అడిగాను నేను. ఉండండి సార్, హిస్టరీ కేసు చెప్పాక మా స్టాండ్ చెప్తానండి. దయచేసి వినండి సార్, వినండి సార్ వెంకటరెడ్డి గారు, వినండి దయచేసి. చెప్పండి. ఇప్పుడు ఏ కమిషన్ రిపోర్ట్ మీద మీరు ఇచ్చారు? 340 ఆర్టికల్ ఏం చెప్తుంది? కమిషన్ చైర్మన్ అపాయింట్ చేశారు, మెంబర్స్ని చేశారు. కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇచ్చినంత వరకు ఆగలేదు ప్రభుత్వం. ఇమీడియట్గా ఆదరాబాదరాగా 2 మెంబర్స్ని తీసుకొని నేను ఏదో చేశాను అనే ఐ వాష్ ఎఫెక్ట్ చేసింది ప్రభుత్వం. అలాగే ప్రతిపక్షం నిన్న కామెంట్లో ఏమిటి అని అంటే ఇది సాధ్యం కాదు, 50% సీలింగ్ ఉంది కాబట్టి నా పరిధిలో కాదు, రిజర్వేషన్స్ అనేది రాష్ట్ర రిజర్వేషన్ అనేది రాష్ట్ర స్థాయి పరిధిలోదేనండి, అంతేగాని కేంద్రం పరిధి నా పరిధి కాదనడం కూడా ఇట్ ఈజ్ నాట్ అన్ ఎర్రర్, ఇట్ ఈజ్ ఎన్ హిమాలయన్ బ్లండర్. అలాగే మా స్టాండ్ అని అన్నారు. ఇది ఇప్పుడు ఒకసారి మేనిఫెస్టోలో ఇచ్చేటప్పుడు కమిషన్ తాలూకు రిపోర్ట్ ముందు బయట పెట్టండి. కమిషన్ ఫైండింగ్స్ ఏమిటి? నిజంగా కాపులు దుస్థితిగా ఉన్నారా? సోషల్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్లో ఉన్నారా? ఉండేటట్టయితే రిజర్వేషన్ ఇవ్వవలసిన అవసరం ఉందా? ఈ అంశాలన్నీ ప్రభుత్వం చర్చకు పెట్టాలి. సరే, ఇవన్నీ ఒకెత్తు సార్. సరే, మీరు చెప్పాలన్నారు కాబట్టి నేను టైం స్పెండ్ చేశాను ఇప్పటి వరకు. మీరు చెప్పాలన్నారు కాబట్టి చెప్పారు, బాగానే ఉంది. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించండి. కానీ అందరూ ప్రశ్నించే వాళ్ళే, కానీ మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు? వాళ్ళ వెనక సపోర్ట్ చేసేది ఎవరు? చేయరా? మీరు వెళ్ళరా? ముద్రగడ గారికి బాసటగా నిలవరా? నాట్ ఓన్లీ ముద్రగడ,
ముద్రగడ గారు అనేది ఈ రిజర్వేషన్ కోసం అనేక మంది నాయకులు పోరాటాలు ఓకే. చేస్తున్నారండి. గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. ఓకే, అట్లయినా అనుకుందాం ఇది- పోనీ. ఇది న్యాయపరమైనటువంటి అంశము. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారండి. మీరు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో శివశంకర్ గారు, తీసుకున్నట్లయితే శివశంకర్ ఈ రోజు గారు. అక్కడ కమ్యూనిటీ ఎంత శివశంకర్ గారు వారు దుస్థితిలో ఉన్నారని, వారు చాలా వెనకబడి ఉన్నారని కాబట్టే రిజర్వేషన్ ఉద్యమం వచ్చింది సార్. ఇప్పుడు దాన్ని అది ఎందుకు పుట్టింది ఉద్యమం, ఈ డీటెయిల్స్ అవసరం లేదు సార్. ఈ డీటెయిల్స్ అవసరంలా జరిగిన ఘటన మీద మనకి ఇప్పటి వరకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఆయన కాపులకి వ్యతిరేకం కాకపోయినా ఎలక్షన్ యాంగిల్లో చూసుకుని ఈ స్టేట్మెంట్ చేశారనేది ఒక విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో మీ స్టాండ్ ఏంటి? ప్రధాన ప్రతిపక్షం తీసుకున్న లైన్ మీద ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వం డిలే చేస్తోంది, డిలే టాక్టిక్స్ ప్లే చేస్తోంది, ఎందుకంటే బహుశా బీసీలకు భయపడేనేమో, అది కూడా తెలియదు ఒకటి. ఇటు బీసీల ఓటు బ్యాంక్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ చేశారనేది ఇంకొక చర్చ. ఇప్పుడు మేమే ప్రత్యామ్నాయం, మేమే కింగ్ మేకరో లేకపోతే ఇంకోటో కింగ్ మేకరో, మేమే ఇక్కడ మెయిన్ ప్లేయర్ అని చెప్తున్న మీరు మీ స్టాండ్ ఏంటి చెప్పండి సార్. నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ హిస్టరీ. ఇప్పుడు హిస్టరీ కాదండి, ఇక్కడ లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పానండి. న్యాయపరమైన అంశాల ప్రకారం వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం. అయితే ఇక్కడ మీరు పార్టీ స్టాండ్ అడిగారు కాబట్టి బీసీలకి ఏ రకమైనటువంటి నష్టం కలిగించకుండా ఇప్పుడు 50% ఉన్నటువంటి రిజర్వేషన్స్ని వాటిని ఇంక్రీజ్ చేసుకొని ఎంత అర్హత ఉన్నది వాళ్ళ తలకు పరిస్థితిని బట్టి ఇవ్వడంలో తప్పేమీ లేదన్నదే మా స్టాండ్ అండి. అది మొదటి నుంచి మా అధ్యక్షుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. రైట్, ఇంకా మా స్టాండ్ అండి అది. రైట్, మీ విషయానికి వద్దాం. ఇది కేంద్రం దగ్గర పెండింగ్. రైట్ సార్ అర్థమైంది. శివశంకర్ గారు, మీరు ఎంత డెలికేట్ సిచ్యువేషన్లో ఉన్నారో, దాన్ని ఓపెన్గా చెప్పడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఐ కెన్ అండర్స్టాండ్. అంతసేపు చెప్పి లాస్ట్లో ఒక ముక్కలో మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి అన్నారు, కానీ దాన్ని ఓన్ చేసుకునే పరిస్థితిలో మీరు కూడా లేరు. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఓన్ చేసుకునే పరిస్థితిలో మీరు కూడా లేదనేది అర్థమైంది. అంటే ఓన్ చేసుకోవడం అంటే హోల్సేల్గా ఓన్ చేసుకునే పరిస్థితిలో మీరు లేరు. ఎందుకంటే మీకుండే డెలికసీ మీ మీద ఎక్కడ ముద్ర పడిపోద్దు అనే ఒక భయం ఏదో వెన్నాడుతున్నట్టుంది. ఎనీవే, దట్ ఈజ్ యువర్ స్టాండ్. నేనేమి మిమ్మల్ని బలవంతంగా చెబుతావా చేస్తావా నేను అడగలేను, ఎందుకంటే మీరు ఒక పార్టీ రిప్రజెంటేటివ్ స్పోక్స్ పర్సన్ కాబట్టి దట్ ఈజ్ యువర్ డిస్క్రిప్షన్, చెప్పడము చెప్పకపోవడం అనేది. రైట్, లీవ్ ఇట్ దేర్. ఇప్పుడు బీజేపీకి సంబంధించినంత వరకు ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి, నో డౌట్. అందులో జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో అది 100% క్లియర్. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి మీ దగ్గరికి పంపించింది, చేయాల్సింది కేంద్రం. ఇది కేంద్రం పరిధిలోని కాదు కాబట్టి నేను అలాంటి హామీ ఇవ్వలేనని చెప్పి ఆయన కొంత క్రెడిబిలిటీని మూటగట్టుకునే ప్రయత్నం చేశారనేది ఒక యాంగిల్లో కొంతమంది బండా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఆలోచిస్తున్న చర్చ. ఇంకొంతమంది ఏమో ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా వచ్చిన స్టేట్మెంట్ కానీ అది ఇంకోటి కాదు అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నమాట. ఈ పరిస్థితుల్లో ఏరి కోరి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్న బీజేపీ స్టాండ్ ఏంటి కాపు రిజర్వేషన్ల మీద? అదే మేము చెప్పేది ఏంటంటే, రిజర్వేషన్ వ్యవస్థ అనేది ఒక సామాజిక సమస్యగా చూడాలి తప్పించి పొలిటికల్గా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దాన్ని చూడాల్సిన అవసరం లేదు. దౌర్భాగ్యం అంటే రాజకీయ పార్టీలు, తెలుగుదేశం కానీ లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ స్టాండ్ మనకు మొన్నటిదాకా కానీ వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే చేయటం వల్లనే ఈ రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. కుల వ్యవస్థ, కుల రాజకీయంగానే దీని గత 10-30 సంవత్సరాలుగా తీసుకురావడం జరుగుతున్నది. ఇది సామాజికంగా కాపులు అనేక దశాబ్దాలుగా వెనకబడింది. ప్లస్ కొంతకాలం ఇచ్చారు, కొంతకాలం తీసుకున్నారు, కొంత రకరకాలు జరిగినాయి. కాబట్టే ఉద్యమాలు వచ్చినాయి సార్. ఇప్పుడు నేనంటే తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు కూడా అందరూ అబ్జర్వ్ చేస్తున్నాం. కమిషను చైర్మనే సెలవులో పెట్టినప్పుడు ఆదరాబాదర తీసుకొచ్చి రిజర్వేషన్ చేసి కేంద్రం మీద నెట్టేయడానికి ప్రయత్నం చేశారు. తన ఇది దాని గురించి తర్వాత అలా నెట్టేసినా ఇంకో రకంగా కేంద్రం దగ్గరికి వస్తుంది. దాని మీద కూడా దాని తర్వాత కూడా దాన్ని
అక్కడ కేంద్రం నుంచి ఒప్పించుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం మాత్రం కూడా ప్రయత్నం జరిగినట్టు ఏం లేదు. ఒప్పించుకోవడం అంటే I mean ఒప్పించుకోవడం అంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నం జరగాల. Representation చూస్తుంటే ఇచ్చారుగా? రిప్రజెంటేషన్ ఇవ్వటం అంటే తీర్మానం చేసి పంపాము, తీర్మానం పరిశీలించమని చేసుకోవాలి అంటే కాదుగా. మరి ఏం ఏదైనా కాలు పట్టుకోవాలా? ఒక కాలు పట్టుకోమంటారా? కాలు పట్టుకోకండి, ఒక చేయాలి? టీం పంపించాలా దానికి. అసెంబ్లీలో తీర్మానం చేసి, అసెంబ్లీలో మీ పార్టీ సభ్యులు కూడా ఉన్నారు, మేము మంత్రులు చేసాం. ఉన్నారు, అవును. వైసీపీ సభ్యులు ఉన్నారు. ఆ రోజు తీర్మానం ఆ రోజు చేసినప్పుడు వైసీపీ సభ్యులు ప్రభుత్వం ఉన్నట్టు ఏం తీర్మానం- లేదు. ఉన్నారు 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 ఉన్నట్టు don't forget it. లేదు. ఉన్నారు. తీర్మానం చేసి పంపారు అసెంబ్లీ, గవర్నర్ ద్వారా మీకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం- వచ్చినాక ఒప్పించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత ప్రయత్నం జరగాల్సిన మాట అవసరం ఉందా జరిగితే లేదా? చేసేవాళ్ళ ఉందా? పోనీ? వచ్చేదేమో కొంత ప్రయత్నం జరగాల. నేనేంటే ఎందుకు అవ్వకూడదు, ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా చూసిన తర్వాత గతంలో మన మిత్రులు కూడా చెప్పారు, గతంలో ఆయన రైతు రుణమాఫీ ఎలా సాధ్యం అన్నాడు. తర్వాత మళ్ళీ స్టాండ్ మార్చి ఇప్పుడు ఆయన అనౌన్స్ చేశారు తర్వాత కూడా. అలా కాపు రిజర్వేషన్ విషయంలో డెఫినెట్గా అది పొలిటికల్ స్టాండ్, అది ఆయన తీసుకున్న నిర్ణయం. కానీ భారతీయ జనతా పార్టీ పొలిటికల్ స్టాండ్ కోసం మేము నిర్ణయం తీసుకున్నాం, రిజర్వేషన్ వ్యవస్థ కోసం. అక్కడ సామాజిక సమస్యగానే చూస్తాం. మా పార్టీ నిర్ణయం తీసుకుని అదే స్టాండ్ మీద నిలబడతాం. చెప్పండి, ఈ అడ్డదిడ్డమైన రిజర్వేషన్లు మంచిది కాదు సమాజానికి. మనం కాపు వెనుకబడిన రిజర్వేషన్ వాళ్ళకి, విషయంలో నిజంగా అట్టడుగున వర్గాలు ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం. పోనీ అదన్నా చెప్పండి అందరు కలిసి. అది మీరైనా, జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా గారైనా, పార్టీ, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకొకరైనా చెప్పేయండి ఓపెన్ గా. మీరండి. ఇలా కులాల వారీగా ఎంతకాలం ఇచ్చుకుంటూ పోతున్నాయన, నిజంగా ఎవడ నీడెడ్ అండ్ గ్రీడ్ ఎవరికి ఉందో వాళ్ళకి ఇద్దాము, ఆ దిశగా వెళదాము, ఒక కొత్త సంస్కరణ తీసుకోవాలి, అదనే చెప్పండి. అది చెప్పరు, ఇది చెయ్యరు. మధ్యలో పెట్టి జనాన్ని ఎందుకు చంపుతారు? ఎందుకు చంపుతారంటే చంపుతున్నారు. మరి రోజుల్లో నెలలో ఇస్తామంటే బీసీల కోపం, ఇవ్వద్దంటే కాపుల కోపం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి వాళ్ళు మీ దాకా చేయలేదంటే వచ్చింది అనుకోండి సార్. మీరు చేసేది కాంగ్రెస్ ఇవ్వలేదు కాబట్టి, కాంగ్రెస్ చేయలేదు కాబట్టి మీ దాకా వచ్చింది అనుకోండి. సమస్య. ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద నెట్టేయొద్దండి. అంటే అనేక రకాల కోణాలు ఉంటాయి, న్యాయ వ్యవస్థ ఉంది. దాని ఏ కోణం లేదు, రాజకీయ కోణం తప్ప. గతంలో రాజశేఖర రెడ్డి ఏ గారు కోణము లేదు, రాజకీయ కోణం తప్ప. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముస్లిం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో ఎంత గొడవ జరిగింది. 24% ఉన్న కాపు బలిజ ఒంటరి ఓటు బ్యాంకా, 50% ఉన్న బీసీ ఓటు బ్యాంకా అనే తక్కెడలో ఊగిసలాడుతుంది రాజకీయం. అంతకు మించి మీకేమి సోషల్ కన్సర్న్ కానీ, మీద కన్సర్న్ కానీ, వెనకబాటుతనం మీద కన్సర్న్ కానీ ఏం కనపడదండి. కాదండి, మీ ఆలోచన విధానం కూడా అలాగే ఆలోచిస్తుంది. నా ఆలోచన అంతే ఉంది, అలాగే అనుకోండి. ముస్లింస్ కూడా రిజర్వేషన్ కూడా మరి రాజశేఖర్ గారి టైంలో జరిగిన ఇది కూడా మనం చూస్తున్నాం. చేశారు కాబట్టి ఆయన ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి 4% చేశాడు ఆయన. తర్వాత దాన్ని కోర్టుకెళ్ళి కేసు వేసారు కూడా అయిపోయింది. కేసారు, అది వేరే, అది జరిగింది. న్యాయ వ్యవస్థ కూడా ఇబ్బంది ఉంది. మరి అదే కదా ఇక్కడ కూడా అది కూడా ఆ సమస్య కూడా రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. మరి మీరు అన్నారు మీకు స్పష్టత ఉందని. కాపు రిజర్వేషన్ విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి మరి సానుకూలంగా ఉండాం. మేము కూడా కేంద్రం నుంచి చేయాలని చెప్పి మా కేంద్ర నాయకత్వం వచ్చినప్పుడు కూడా మా కాపు సంఘ నాయకులు కలిసి చేశారు. దానికి పాజిటివ్గానే మేము స్పందిస్తున్నాం తప్పించి మేమే ఎక్కడ వ్యతిరేకత మేమైతే ఎక్కడ చెప్పలే. ఒకటి. రెండోది, ఇప్పుడు నేనంటే ఈ యొక్క ముద్రగడ గారే కాపు రిప్రజెంటేషన్ ఇవ్వటమా, ఓటింగ్ బ్యాంక్ ఇందాక రవి గారు చెప్పిన వాస్తవం అది. అంటే అందరూ కూడా ఒక పార్టీకే ఓటేస్తారని చెప్పి అక్కడ లేదు. ఏ కులం కాదు, కులాలకు అతీతంగానే ఉన్నాయి. అలాగే ఇద్దరు కాపు నాయకులకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పుడు 2 పార్టీలు ఇచ్చినా కూడా అక్కడున్న సమర్థమైన వాడిని ఆ యొక్క సామాజిక వర్గం ఎన్నిక గెలిపించుకుంటుంది. కాబట్టి తెలుగుదేశం కాపులకు వ్యతిరేకంగా అయితే తీసుకున్నాం కదా, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 70% సీట్లు కాపులు సామాజిక వర్గం గెలుచున్నాం. అంటే మీరు సామాజిక వర్గాల సమతుల్యత లేకపోతే ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చూసుకునే కదా లక్ష్మీనారాయణ గారిని అధ్యక్ష పదవి ఇచ్చారు. అది కూడా కొంత పార్ట్, అది కూడా కొంత కాదు, అదే పార్ట్. అదే మెయిన్ ఎవరు లేరా భారతీయ జనతా పార్టీలో? భారతీయ జనతా పార్టీలో అప్పుడే వచ్చిన వాళ్ళకి అధ్యక్ష పదవులు ఇస్తారా? RSS బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు. అక్కడేమో ట్రైబ్, ఇక్కడేమో కాపు సామాజిక ఇచ్చిండారు. మాకు కులం గురించి దాని మీద ఒక స్టాండ్ ఉండాలి కదా. లైన్లో కూడా రావట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు కాదండి, ఏది 3 రెస్పాండ్ సోమవీర్రాజు గారు మాట్లాడితే దూకేవాళ్ళు కదా. ఎక్కడ కాపు రిజర్వేషన్ అనుకూలమని చెప్పాలి కదా, మన స్టేట్మెంట్ స్పందించాలి కదా. మా పార్టీ వైపు నుంచి స్పష్టంగానే ఉన్నాం, స్పందించాలి కదా అంటున్నా నేను. అంటే ఆయన ఇంకేదైనా పనిలో ఉన్నారో ఎక్కడ ఉన్నారో కూడా చూడాలి కదా. అక్కడున్న పరిస్థితి కూడా ఆయన వెంటనే గంటలోనే ఒక రోజులో మీరు స్పందించాలా అంటే మేము నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా జగన్ గారు కూడా ఆ పార్టీ స్థాయిలో ఎక్కడ డిస్కషన్ జరిగినట్టు వారు అనుకూలం అన్నప్పుడు ఇప్పుడు మన అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు దాన్ని ఎందుకు ఆమోదించరు వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయలేదంట.
తీర్మానం పంపారు కానీ మళ్ళీ ఎప్పుడు అడగలేదు వచ్చి. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఏముంది? మనము అసెంబ్లీ తీర్మానం చేసింది. మన అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు మళ్ళీ ఒత్తిడి ఏంటి? సార్ రాజశేఖర రెడ్డి గారు అనుకూలమేగా, కాంగ్రెస్ అనుకూలమేగా సార్, అప్పుడు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకోలేదండి? కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ తో పాటు వీళ్ళని కూడా ఆర్డినెన్స్ పెట్టచ్చు కదా, ఎందుకు చేయలేదు? అంటే అలా కదండి, వాళ్ళు చేయకుండా మీరెందుకు చేయలేదు మీరెందుకు చేయలేదు అని మమ్మల్ని అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్ తో పాటు వీళ్ళని కూడా రిజర్వేషన్ పెట్టాల్సింది, అప్పుడు మిగతా రాజకీయ పార్టీకి సపోర్ట్ వచ్చాయి కదా. అంటే సామెతలాగా తప్పంతా మీ దగ్గర పెట్టుకొని మిగతా రాజకీయ పార్టీ చూస్తుంటే కాంగ్రెస్ అది తప్పు కదా. వెంకటరెడ్డి చెప్పండి. ఇప్పుడు ముస్లింస్ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ధిగా వ్యవహరించారా లేదా? డెఫినెట్ గా వ్యవహరించారు. ప్రయత్నం పూర్తిగా ఎంతవరకు చేశామంటే కోర్టుకెళ్ళింది, కోర్టు చెప్పింది, అది అల్టిమేట్ మనకి ప్రజాస్వామ్యం కాబట్టి ఆగాము. మీరు అంతవరకు వెళ్ళారా? మీరు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పెట్టింది వెళ్ళండి, సుప్రీంకోర్టు రేపు ఆపినప్పుడు చూద్దాము. మీరు ఇన్ని రోజుల నుంచి మరి కోల్డ్ స్టోరేజ్ పెట్టారు, దాన్ని వచ్చిన తీర్మానం చేయమంటారా? ఎలా కోర్టు ఆపుతానని చెప్పి రాజకీయం కోసం చేయమంటారా? అది వేరే శ్రీనివాసరాజు గారు, ఒకవేళ కోర్టు ఆపితే దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇంకా అప్పుడు ఆ నెపం ఏదో కోర్టులకు వెళ్ళిన వాళ్ళ మీద లేకపోతే ఇంకో రకంగా రాజకీయంగా అది పోతుంది. మనం చేసామనేది అయితే ఉండాలి కదా. మేమనేది మా పార్టీ అంటే రాజకీయం కోసం లేదా స్వార్థం కోసం చెయ్యమండి. సామాజికంగా వస్తుంది. గుజరాత్ ఎన్నికల్లో పటేల్కి కుదరదని చెప్పుకున్నాం, అక్కడ సామాజిక సమస్య అది. అలాగే మేము మా స్టాండ్ తీసుకున్నాం. కర్ణాటకలో లింగాయతులకి సపరేట్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పటేల్ది క్రియేటెడ్ ఉద్యమం, 4-5 దశాబ్దాలుగా ఉంది కదా. క్రియేటివ్ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో పటేల్ క్రియేటెడ్ మూవ్మెంట్, అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ స్వార్థం కోసం తీసుకుంది. లేకపోతే అంత బలమైన సామాజిక రాజకీయం చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో 2014 ఎన్నికల నాడు కాపు రిజర్వేషన్ అనే కుంపటిని కదిలించి ఎన్నికల హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలస్యం చేసి కమిషన్ వేసి హడావుడిగా ఆమోదింపజేసుకుని తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన స్టేట్మెంట్ని టీడీపీ ఏ రకంగా చూస్తుంది? నిజంగానే బీసీల ఓటు బ్యాంకుకు దగ్గర అవ్వడం కోసమే జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చేసి ఉంటే డెఫినెట్గా అది టార్గెట్ టీడీపీనే. టీడీపీ దగ్గర దీనికి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా, లేక టీడీపీ ఏది పోయినా ఏది వచ్చినా మేము కాపుల రిజర్వేషన్ కట్టుబడి ఉంటాం అని చెబుతుందా? చిన్న కమర్షియల్ రైట్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. కాపులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది, జగన్ యూటర్న్ తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ దాన్ని పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఉమెన్ చాందీతో ఆ స్టేట్మెంట్స్ రావడం అని అంటే అది కాస్త కీలకమైన వ్యవహారంగానే మనం చూడొచ్చు. ఇక రామకృష్ణ గారు, మీ విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టుగా అసలు దీన్ని మలివిడత రగిల్చింది మీరు. హామీ ఇచ్చి, సరే హామీ ఇవ్వడం తప్పేం కాదు, ఆ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించారో ఏమో, ఆ రోజున ఇచ్చారు, బాగుంది, మేనిఫెస్టోలో పెట్టారు, బాగుంది, అధికారంలోకి వచ్చారు, ఏడాది దాకా పట్టించుకోలేదు, ఏడాదిన్నర తర్వాత ఆ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే అప్పుడు కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏదో మమ అనిపించినట్టు అయింది అది ఆ కమిషన్. సరే మొత్తానికి అది కూడా ఆ కాపుల యాంగిల్లో పాజిటివ్గానే చూద్దాం, హడావుడిగా తీర్మానం చేసి పంపారంటే ఏదో తొందరగా చేద్దాం అనుకున్నారేమో, అనుకుందాం కాదు పోయిన అట్లా అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఏదో చేయాలి కాబట్టి చేశారు, అది రావట్లేదు. ఆయన మీ పక్కనే కూర్చుని ఆయన అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కాస్త పుష్ చేయాల్సింది మమ్మల్ని, ఢిల్లీ వచ్చి అలా ఏం చేయలేదు, ఇచ్చి వదిలేశారు, తీర్మానం చేసి వదిలేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపేమో మీరు అలా ఆపారు దాన్ని, ఇంకోవైపేమో వాళ్ళు అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, మిగతా వాళ్ళేమో మాట్లాడడానికి భయపడుతున్నారు, టచ్ చేయడానికి ఆలోచిస్తున్నారు, దాన్ని ఎందుకు వచ్చిన గొడవలు అని. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనపడుతున్నది ఏంటంటే 50% ఉన్న బీసీ ఓటు బ్యాంకు, 24% ఉన్న కాపు అండ్ ఉపకులాల ఓటు బ్యాంక్, ఈ రెండింటిని పోల్చుకుని మీరు కూడా వెనక ముందు ఆడుతున్నారేమో, అందుకే లేట్ అవుతుందేమో. సో మీది ఓటు బ్యాంకు రాజకీయమే, అవతల పార్టీలది ఓటు బ్యాంకు రాజకీయం. దీనికి తెలుగుదేశం పార్టీ జవాబుదారీ కాదా? హామీ ఇచ్చింతకాలం నాంచడం. వెంకటకృష్ణ గారు, చర్చ మొదలై 65 నిమిషాలు అయింది.
మీరు చాలామందిని కూలంకషంగా నిశితంగా గుర్చి ప్రశ్నించారు. ఒక్కళ్ళు కూడా ఈ చర్చలో మేము హామీ ఇచ్చాం, ఆ హామీని ఖచ్చితంగా నెరవేరుస్తాం, లేదా కాపులకు సంబంధించినటువంటి సామాజిక స్థితిగతులకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియని లేదా వారిని ఆదుకునేటువంటి ప్రక్రియని ఖచ్చితంగా చేసి తీరాల్సినటువంటి అవసరం ఉంది అని ఘంటాపదంగా చెప్పినటువంటి పార్టీతో లేదు ఈ చర్చలో నేను మాట్లాడుతా ఉన్నాను. మీరు మళ్ళీ రిపీట్ చేసిన అలాగే ఉండాలి. ఒక ఉమెన్ చాందీ ఒకటే వస్తుంది. అది సార్ ఉమెన్ చాందీ గారి చర్చలో లేరు కదా సార్. లేకపోయినా దాన్ని చూసుకోవాలి. నేను అక్కడి నుంచి వస్తాను. ఓకే, రైట్. ఎందుకంటే ఒక 5 నిమిషాలు టైం కూడా సరే, అందుకే నేను చెప్పాను. నేను ఎందుకంటే ఒక 65 నిమిషాలు అసలు ఎక్కడ అని కూడా అనలేదు, మౌనంగా ఉన్నాను. పర్లేదు, ఒక నిమిషం. 2000 సరే అంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి గారు లేదా ఇష్యూస్ విజయభాస్కర్ రెడ్డి గారు వారు చెప్పినటువంటిది ఇదంతా అది అలా ఉంచితే 2004 మేనిఫెస్టోలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపుల రిజర్వేషన్కు సంబంధించి పెట్టారు. అది కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుందా, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా అంశానికి సంబంధించి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుందో వాళ్ళు సమాధానం చెప్పమనండి, నాకేం అభ్యంతరం లేదు. 2014 వరకు ఆ అంశాన్ని మళ్ళీ ఎక్కడ కదిలించలేదు. 2014 వరకు దాన్ని అలాగే వదిలేశారు, మేనిఫెస్టోలో పెట్టారు. మేము 2014 మేనిఫెస్టోలో పెట్టాం. మేము 1983 నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మొట్టమొదటిసారిగా 2014 మేనిఫెస్టోలోనే పెట్టాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీ 94 ముందు చెప్పట్లేదు, 94 ముందు మాట్లాడారు. ఇందాక చెప్పినట్టు మీరు సంజీవ్ రెడ్డి గారు 2004 మేనిఫెస్టోలో పెట్టి వదిలేసిన దానికి సమాధానం ఎవరు చెప్పాలి, ఎందుకు పట్టించుకోలేదు అనేది మొదటి పాయింట్. 2, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పొందాలని ప్రయత్నం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వారి తండ్రి గారు పెట్టింది సాధ్యం కాదని మభ్యపెడతం కోసం పెట్టారా, లేదు అది సాధ్యం అది ఆయన చేసిన పని పొరపాట అనేది కూడా ఈరోజు వారి ప్రతినిధి బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 3, వారు నేను శ్రీనివాస్ గారి మాటలతో కూడా ఏకీపించట్లేదు. ఎందుకంటే నిష్కర్షగా చెప్పడం అనేది అలవాటు కావాలి అన్నారు. నిష్కర్షగా చెప్పడం అనేది 99% అబద్ధాలు ఆడిన తర్వాత ఒక మాట నిష్కర్షగా మాట్లాడటం అవ్వదు. అది ఈరోజు అవసరాల కోసమా, రాజకీయ ప్రయోజనాల కోసమా, చేతగానితనమా అనేది ఈరోజు అది వారు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అది ఏమన్నా కానివ్వండి, అది ఎవరు ఊహలాడు, వారి గురించి వదిలేండి కాసేపు. నేను వినట్లేదు, వారి గురించి వదిలేండి. నేను మీ నిబద్ధతని ప్రశ్నిస్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మీరే చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నా. నేను వారి ప్రసాద్ రెడ్డి గారు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీరు కోఆపరేట్ చేస్తే దానికి సమాధానం దొరుకుతుంది. దయచేసి మీరు ఎంటర్ అయితే మళ్ళీ మీ ఇద్దరు కొట్లాటలో నా వల్ల కాదు కదా, ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు మిమ్మల్ని కంట్రోల్ చేయడం. చెప్పుకుంటూ పోతారు, మీరు తిట్టలేదా చెప్పుకుంటూ పోతారండి, చెప్పుకుంటూ పోతారు. ఈ ప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ వినడం అలవాటు చేసుకోండి కొంచెం, దయచేసి వినడం అలవాటు చేసుకోండి. ఈ చర్చ ప్రారంభించినప్పుడు ఫస్ట్ నేను అడిగితే మొదటి 5 నిమిషాలు మీరు చంద్రబాబును తిట్టడానికే పెట్టారు. అయినా నేను మిమ్మల్ని ఆపలా, ఎందుకంటే రాజకీయంలో ఉంటాయి, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని విమర్శిస్తారు. అంతేగాని చంద్రబాబు కాపులు ఏ విధంగా మోసం చేశారు చెప్పి 4.5 సంవత్సరాలు నేను తిట్టలేదండి, వాస్తవాలు చెప్పాను నేను. ఇంకో 5 నిమిషాలు కావాలా, తిడతారా పోనీ చెప్పండి. తిడతా అంటే ఇస్తారు, ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు. ఏమంటే ఇంకో 5 నిమిషాలు తిడతారంటే చెప్పండి. వాళ్ళ తగ్గ వైఫల్యాలు చెప్పాను తప్ప ఏం తిట్టానండి. ఇప్పుడు అది కూడా ఆయన వాళ్ళు మీరు ఎలాగ విమర్శించారో వారు విమర్శించే అవకాశం ఉంటుంది కదా. అసలు ఎవరిని నోరెత్తనివ్వకపోతే ఎలాగా, నోరు ఎత్తనివ్వకపోతే ఎలా సార్? ప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఓపిక పట్టండి. నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ పార్టీస్, ఆన్ బిహాఫ్ ఆఫ్ కాపుస్, ఆన్ బిహాఫ్ ఆఫ్ కామన్ పీపుల్. ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత చేస్తానన్నది లేట్గా స్టార్ట్ చేశారు, ఇప్పటికీ కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయనప్పుడు అవతల ఉద్యమం బలపడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకన్నారు ఏమన్నారని పక్కన పెట్టండి. 2 రకాల చర్చలు వస్తున్నాయి. ఒకటి, ఇది సాధ్యం కాదు కాబట్టి ఆయన తన మడమ తిప్పని వైనాన్ని మరొకసారి నిరూపించుకోవడం కోసం అన్నారనేది ఒక చర్చ, ఏది ఆ పార్టీ చెప్పుకుంటుంది. మిగతా వాళ్ళు విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటి, బీసీ ఓటు బ్యాంకు కోసమే ఆయన అలా అన్నారనేది ఒక మాట. ఎట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ కాపు రిజర్వేషన్ అమల్లోకి వస్తే బీసీలు దూరం అవుతారేమో, ఇందాక రవి గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యే దూరం పోయాడని, ఆ భయం కొద్దీ మీరు కూడా అదే దీంట్లో ఉన్నారా? అప్పుడు మీకు వారికి తేడా ఏంటి? ఈ ఓటు బ్యాంకు రాజకీయానికి తెలుగుదేశం పార్టీ బాధ్యులు కాదా?
ఇది చెప్తున్నా సార్, నేను అదే నేను మీరు మాట్లాడిన దానికి మీరు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళకండి, ప్రసాద్ రెడ్డికి కాచు కూర్చున్నాడు అక్కడ, మీరు వెళ్తే మరి మీ మీదకి వచ్చేస్తారు. నా వల్ల కాదు కాపడం. నేను ఒక్క మాట కూడా ఆయన మాట్లాడినట్టుగా వైఫ్ అటు బ్రాడ్ గా కూడా మాట్లాడాను సార్. నేను చెప్తా ఉంది అదే, నేను ఇందాక చెప్పింది వైఎస్ఆర్ సరే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన దానికి సంబంధించి ఆ రోజు అసాధ్యం కాదు అనేటువంటి అంశం తెలిసి పెట్టారా తెలవకు పెట్టారా అనేది స్పష్టం చేయాల్సి, వాళ్ళిద్దరు ఈ రెండు పార్టీలు ఎవరు ఓన్ చేసుకుంటున్నారు అనేది. ఇక అది అలా ఉంచితే 2014 వచ్చినప్పుడు మేము మొట్టమొదటిసారి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మాతో పాటు ఉన్నటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని ఆమోదించే మాతో పాటు ఈ రాష్ట్రంలో ప్రచారం చేశారు, దాన్ని ఖచ్చితంగా జరగాలని చెప్పి. ఈరోజు వారు సంశయం ఎందుకు పడుతున్నారో తెలియదు, వారు చెప్పుకోవటానికి మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పుకోవటానికి వాళ్ళు ఆలోచించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే కాపుల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది స్పష్టమైంది ఈ చర్చలోనే. ఇక భారతీయ జనతా పార్టీ చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా మేము చేయాలని చెప్తున్నాము అని చెప్తున్నారు. ఎందుకు మీరు తీర్మానం చేసి పంపించిన తర్వాత ఎందుకు చేయలేదంటే మీరు ఎవరు పరిశోధన చేయట్లేదు కదా అంటారు. తీర్మానం చేసి పంపించిన తర్వాత పరిశోధన చేయకుండా ఉండటం లేదు. మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మీ మీద ఉంది, కేంద్ర ప్రభుత్వంగానే కాదు. మీకే సబ్మిషన్ మీరు అన్నదానికి మధ్యలో గుర్తు చేస్తే బెటర్ అని ఒక విషయం మాత్రం క్లియర్గా నేను కూడా చెప్పగలను. ఈ 3 సంవత్సరాల్లోనూ తీర్మానం పంపి 1.5 years 2 years అవుతుంది దగ్గర. ఈ 2 yearsలో మేము తీర్మానం పంపాము, దాన్ని పూర్తి చేయండి అని మీరు గట్టిగా ఎక్కడ నిలదీసినట్టయితే మేమైతే చూడలేదు. తీర్మానం పంపారు, పంపిన తీర్మానాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది, అంతవరకే. రోజు వెళ్ళి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అలాగని ఇందాక ఎలాగైతే పోరాడాల్సిన బాధ్యత లేదని ప్రతిపక్షాలను అడిగానో, మిమ్మల్ని కూడా ఈ 2 సంవత్సరాల్లో మీరు వెళ్ళి గట్టిగా మిగతా చాలా డిమాండ్లు చెప్తున్నారు కదా, వాట్ అబౌట్ కాపు రిజర్వేషన్స్ అనే దాన్ని మీరు ఎక్కడ స్ట్రెస్ చేసిన వ్యవహారం కూడా కనిపించలేదు. సో యూఆర్ ఆల్సో స్కేర్డ్ అబౌట్ బీసీ ఓట్ బ్యాంక్. ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు కొన్ని జడ్జిమెంట్స్ ఉదహరించుకుంటూ వచ్చారు. రోహిణి గారి జడ్జిమెంట్ 2006లో కమిటీని వేసి కమిషన్ వేసి దాన్ని అనలైజేషన్ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చినటువంటి 30 జీవోని పక్కన పెట్టారని చెప్పారు. మేము ఆ కమిషన్ అపాయింట్ చేసాం. అంటే ఒక అధికారికంగా అంటే మేము కాపులకి కల్పించాల్సినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి లేదా కాపులకి ఇవ్వాలి మేము మేనిఫెస్టోలో వాళ్ళ అంశాలకు సంబంధించి ఎంత చిత్తశుద్ధిగా ఉన్నామని అంటే కంటిన్యూటీ చూడటం కోసం ఏదో జీవో ఇచ్చేసే ప్రయత్నం చేయలేదు సార్. జీవో ఇచ్చేసి మన విజయభాస్కర్ రెడ్డి గారు అదేమైందో చూశారు. అంటే జీవో ఇచ్చేసి వల్ల అది ఊరినే కోర్టులకు వెళ్ళి పోకుండా ఉండేదానికోసం కోర్టులు చెప్పినటువంటి విధానంలో న్యాయ వ్యవస్థ దగ్గర అది నిలబడే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించి బాధ్యత అంటే వాళ్ళు వదిలేశారు బాధ్యత. చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వల్ల మేము కాదు, అసలు మేము అప్పుడు ఎందుకు మరి మభ్య పెట్టేటువంటి మాటలు ఎందుకు చెప్పారు? ఇన్నాళ్ళు వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మీకెందుకు మీ వెనకాల ఉన్నాం, ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని ఎందుకు చెప్పారు అనే దానికి సమాధానం చెప్పరు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమైనా వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడటానికి మాత్రం ముందుకు వస్తారు. ఈరోజు అంతేకాకుండా మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, మీకేమైనా వివరణలు కావాలంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోనే మీకేమైనా చర్చకు సంబంధించినటువంటి కావాలంటే అక్కడే మాట్లాడాల్సింది. రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి 2014లో ఆయన ముస్లింలకు రిజర్వేషన్ అని చెప్పి వచ్చిన మొదటి టర్మ్లోనే కోర్టులకు వెళతారని తెలిసి కూడా ఇమీడియట్గా ఆయన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు. 4% చేశారు ఆల్రెడీ. తర్వాత ఎవరో కోర్టుకు వెళ్ళడంతో అది కాస్త ఆగింది. కొన్ని రంగాల్లో అమలైంది, కొన్ని రంగాల్లో అమలు కాలేదు కోర్టు తీర్పు వల్ల, అది వేరే విషయం. కానీ మీరు వచ్చి ఆల్రెడీ 4 years దాటిపోతూ చేసింది ఏంటయ్యా అంటే ఒక తీర్మానం చేసి పంపారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది రిజర్వేషన్ పెట్టగలిగే పరిస్థితి. కేంద్రానికి జస్ట్ ఇంటిమేట్ చేసి మీరు చేయొచ్చు అనేది ఒక శివశంకర్ గారు కాదు, శివశంకర్ గారు చెప్పింది కాదు నేను మాట్లాడుతున్నాను. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు అని. అలాంటప్పుడు ఎంతసేపు ఇవాళ వైసీపీని ఇంకొకరిని విమర్శించిన పక్కన పెట్టండి. వాళ్ళు చేస్తే తప్పు, వాళ్ళు చేసిన తప్పు అయితే ప్రజలు చూసుకుంటారు. సారీ, మీరు చేసిన పొరపాట్ల సంగతి ఏంటి అది చెప్పండి. మేము పొరపాటు చేయలేదు సార్, అదే చెప్తున్నా సార్, మేము ఎక్కడ పొరపాటు చేయలేదు. మీరు ఇందాక అన్నట్టుగా మేము కొంపటిగాను భావించలేదు. ఈరోజు రాజకీయ అవసరాల కోసం లేదా ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మేము దాన్ని కదిలించలేదు. సామాజిక అంశంగా బలహీన వర్గాలకు నష్టం జరగకుండా ఇప్పుడున్నటువంటి ఎవరైతే రిజర్వేషన్ ఫలాలను అందుకుంటా ఉన్నారో వారికి ఎటువంటి నష్టం కలగకుండా మేము ఈ మిగిలినటువంటి కాపుకి రిజర్వేషన్ కల్పించాలి అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ విధానం. దానికోసమే కేంద్ర ప్రభుత్వం 50% ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు జీవో ఇవ్వచ్చు. ఆ జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ కొట్టేస్తారు, అది అందరికీ తెలిసినటువంటిదే. మేము ఎక్కడా కూడా ఏదో కంటి తుడుపు చర్యగా ఏదో చేసాము మమా అనిపించేటువంటి ప్రక్రియకి వ్యతిరేకం.
ఈ వీరికి మళ్ళీ ఏదో చేసాం, ఇందాక మీరు చెప్పినట్టు ముస్లిం రిజర్వేషన్ ఇచ్చామనిపించుకున్నారు, ఈ కుడి చేత్తో ఇచ్చినట్టు ఇచ్చారు. కోర్టుకి వెళ్తే ఎవడేం చేస్తారు సార్? మీరు కూడా ఇవ్వండి పోయి కుడి చేత్తో, ఎవరైనా కోర్టుకి వెళ్తే జనం చూసుకుంటారు. ఉపయోగం లేనటువంటి జీవో ఈ రోజు అనలేదు సార్. తుల్లో మీరు చాలా మంది చెప్పారు, చంద్రబాబు గారు ఆ రోజు నేను కూడా ఉన్నాను, జీవో ఇస్తే పోతుంది కదా అంటే సార్ చెప్పింది ఒకటే, ఇది ఓపెన్ మీటింగ్ లోనే అలా జీవో ఓపెన్ అదేంది ఇవ్వాలంటే 2 నిమిషాల పని జీవో ఇస్తాం, కోర్టుకెళ్ళి కొట్టేస్తే వాళ్ళకి మనం వాళ్ళ అవసరాలకు సామాజిక స్పందించి ఇచ్చేటువంటి చిత్తశుద్ధితో చేసే పని. ఇదేదో జీవో ఇచ్చేసి రేపొద్దున కోర్టు కొట్టేసింది లేదా కోర్టులో విత్యాళ్ళలో పెట్టారు ఏం చేయాలని ఎలా వచ్చినా ఎవరో ఒకళ్ళు వెళ్తూనే ఉంటారు, గిట్టిన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు లేకపోతే అది వద్దనుకునే వాళ్ళు కోర్టుకు వెళ్తూనే ఉంటారు. అది కాదు, మీరు కోర్టుకు వెళ్తారని మీరు ముందే ఊహించి దాన్ని అప్హోల్డ్ చేసామంటే కాదు కదా. 30 ఇచ్చినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు జరిగింది అదే, తర్వాత ముస్లింలకు సంబంధించి ఇచ్చినట్టు ఈ రాష్ట్రంలో జరిగింది, పక్క రాష్ట్రాల గురించి కూడా చెప్పడం లేదు, జరిగింది అదే కదా. ఈ రోజు ఒక నిమిషం ఈ రోజు కాపుల రిజర్వేషన్ సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్పాం ఆ రోజు కూడా, మీరు మాతో కలిసి ప్రచారం చేశారు, మీరు మాతో కలిసి చేసినప్పుడు దానికి చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు అందిస్తున్నటువంటి కులాలకు నష్టం జరగకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రసాద్ గారు బ్రీఫ్ గా చెప్పండి. శాసనసభలో తీర్మానం గురించి చాలా గొప్పగా చెప్తున్నారు మన వెంకటకృష్ణ గారు, మన రామకృష్ణ గారు. 2 సార్లు ప్రత్యేక హోదా గురించి తీర్మానం చేసి దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి సంబరాలు చేసిన పరిస్థితి మనం చూసాం కదా. అంటే శాసనసభ తీర్మానాన్ని విలువ లేకుండా చేసిన పరిస్థితి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ శాసనసభకి అంత దౌర్భాగ్య పరిస్థితి పట్టింది. అందుకనే కేంద్రంలో సరైన లాబింగ్ చేయలేదు. మీరు ఖచ్చితంగా సూటిగా అడిగారు. మీరు తీర్మానం పంపించిన తర్వాత ఏ రోజైనా లేదా కేంద్ర లాభ మంత్రి దగ్గర కానీ అసలు గురించి ఏ రోజున మాట్లాడిన పాపన పోయారండి. ఈ రోజు వరకు 4.5 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు 2 నెలలు అవుతుంది. 4 సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు హనీమూన్ ట్రిప్ లో హనీమూన్ టైంలో కూడా మీరు కాలక్షేపం చేశారు, పక్క వదిలేశారు. ఈ వేళ ఏమో ఈ రకమైన మాయమాటలు చెప్పి ప్రజల్లో మోసం చేసి అప్రతిష్టాలు చేశారు. వాళ్ళు జస్ట్ తీర్మానాలు కూడా విలువ లేకుండా చేశారండి. 2 సార్లు ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసి అదే స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా, దాని మీద పోరాటం చేయట్లేదా? విభజన హామీలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా, దాని మీద పోరాటం చేయటం లేదా? ఈ రోజు ఆ విధంగా మీరు మాట్లాడేటువంటి నైతికత ఎక్కడ ఉందంటున్నారు? అసలు మీరు ఓటర్ రాజకీయాల కోసం అంటే బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. మీరు పట్టిసీమ పేరు మీదుగా ఆ రోజు ఇక్కడ కడతా ఉంటే ఒక్క నిమిషం ఆగండి సార్, దయచేసి ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాసరావు గారు, దీన్ని సమప్ చేయాలి అని అంటే అన్ని పార్టీల మాటలు విన్నారు, సహజంగానే టీడీపీ వైసీపీ కుమ్ములాట కూడా విన్నారు. మీ మాట కట్టం వచ్చాను నేను జనరల్ రా, మేము వాళ్ళతో కుమ్ములాట గురించి ఈ మాటల గురించి కూడా నేను అందుకని పెద్దగా అతను ఆయన జగన్ గారి గురించి కూడా నేను లోతుకి వెళ్ళి ఏదో ఆయన మాట్లాడిన మాటలు కూడా నేను విమర్శనాత్మకంగా వెళ్ళలేదు. ఈ రోజు ఇది చిత్తశుద్ధికి సంబంధించింది. మేము ఒక్క మేనిఫెస్టోలోనే పెట్టామా లేదా 2014లో, 2004 రెండింటికి మీరు సమాధానం అడగండి సార్. మీ ద్వారా సార్ చేశామా లేదా, అది ఫలితం అందిందా లేదా? ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఫలితం మీరు ఎవరి కోసమైతే తీర్మానం చేశారో, ఎవరికైతే హామీ ఇచ్చారో ఆగండి సార్ ఒక్క నిమిషం. ప్రసాద్ రెడ్డి గారు, ఎవరికైతే ఆ ఫలితం అందాల్సిందో అందిందా లేదా అన్నది ముఖ్యం, కానీ మేము చేశామా లేదా సగం చేసేసామని చెప్పుకుంటాం అంటే ఇవన్నీ కుదరని పనులు. ఇవన్నీ కుదరవు సార్. ఐఎమ్ సారీ, ఇవన్నీ కుదరవు. ఎందుకంటే జనం చూస్తూ ఉంటారు. రైట్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ పార్టీల ఆర్గ్యుమెంట్స్ విన్నారు, వీళ్ళిద్దరు కుమ్ములాటలు ఉన్నారు. అలాగే ఎంత అవ్వని పనులు, అలవి కాని పనులు చేస్తామని చెప్పి చెప్పడం కంటే చేయలేమని నిష్కర్షగా చెప్పడం అని మీరు ఇందాక ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు వైసీపీకి. కానీ ప్రజల ఆకాంక్షలు అంబరాన్ని అంటుతున్నప్పుడు అది ఎలాంటిదైనా సరే సాధించాలనే ఒక భరోసాని ఇవ్వడం కూడా నాయకత్వ లక్షణం. మీరు అది ఇందాక ఎందుకో మరి అది విస్మరించారు. ఓకే, దట్స్ యువర్ డిస్క్రిప్షన్. అదొక పాయింట్. అయితే ఈ పార్టీలు ఇవాళ హామీలు ఇచ్చింది,
హామీలు ఇచ్చిన వారు ఒకరు వాళ్ళ సగంలో దాన్ని అలా పెండింగ్ పెట్టి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి చోద్యం చూస్తున్నారు. ఎందుకంటే వారికి బీసీ ఓటు బ్యాంక్ భయం ఉన్నట్టుంది. ఇటు చూస్తే ప్రశ్నించి వెంటబడి తరమాల్సిన వాళ్ళు సగం దూరం వరకు తరిమి మధ్యలో వీళ్ళు ఆగిపోతున్నారు. వీళ్ళకు ఓటు బ్యాంకు భయం ఉన్నట్టుంది. ఇంకొక పార్టీ, కీలకమైన పార్టీ కూడా ఏ ఆలోచనలో ఉందో తెలియదు కానీ టచ్ చేద్దునా వద్దా అని వెనక ముందు ఆడుతున్న పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం రిజర్వేషన్ల ఉచ్చులో చిక్కుకుంటోంది. కాపులకు వర్సెస్ బీసీలకు మధ్య రిజర్వేషన్ల ఉచ్చులో చిక్కుకొని ఇద్దరిని పోటీ పెట్టి ఎవరిని రెచ్చగొడితే గెయిన్ అవుతామనే చర్చలు సాగుతూ ఉన్నాయి. ఇది మంచిదా? దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? మీ సజెషన్ ఇవ్వండి చాలు. ఒక చిన్న వివరణ ఏంటంటే, ఇందాక నేను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది నైతికతకు సంబంధించిందా రాజకీయానికి సంబంధించిందా అనే విశ్లేషణ చేశాను. నైతికంగా అది కరెక్ట్ కావచ్చు, రాజకీయంగా ఒకసారి ఇబ్బందులు వస్తాయని కూడా చెప్పాను నేను. అది పక్కన పెడదాం. ఇవాళ చూడండి, 1999లో మీరు కూడా ఉన్నారు. బీజేపీ తోటి కలిసి పోవాలా అక్కర్లేదా అనే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఎంత సుదీర్ఘమైన సంప్రదింపులు జరిగినాయి హైదరాబాద్లో. నేను ప్రత్యక్ష సాక్షి. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పి అనుకొని వెంటనే ఆయన బాబు ఖాన్ రిజైన్ చేశాడు, తెలుసా అండి? ఆ రోజులో ఆ నిర్ణయం వ్యతిరేకిస్తూ, చంద్రబాబు గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఈక్విటీ డిసిషన్స్ అవి ఇవి రకరకాలు ఎన్ని చెప్పినా కూడా ఆయన వెంటనే బయటకు వెళ్ళిపోయినాడు. ఆయన సొంత మంత్రివర్గంలో మంత్రి రిజైన్ చేశారు. అయినా ఏం జరిగింది? పార్టీ గెలిచింది కదా. కాబట్టి ఏంటంటే ఏదో ఓట్ బ్యాంక్, ఇంకాక రవి గారు స్ట్రాటజిస్ట్ చాలా చక్కటి మాట చెప్పారండి. ఏదన్నా ఒక కులం ఓటు బ్యాంక్ ని మొత్తం అంతా కూడా గుంపగుత్తగా పడిపోతాయి అనుకోవడం కూడా చాలా పొరపాటు అండి. ఎవరి అవి మతపరంగా కొంత జరగవచ్చాము కానీ కులాల పరంగా జరగవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కొంత అభిమానాలు ప్రతి వాడికి ఒక రాజకీయ నాయకుడి మీద కానీ పార్టీ మీద కానీ ఉంటాయి. కాబట్టి మొత్తం అంతా గుంపగుత్తగా పడేటట్టయితే అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు ఇంత సంఖ్యాపరంగా ఇంత మెజారిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో సంఖ్యాపరంగా తక్కువ ఉన్నటువంటి కులాల వాళ్ళు ఇన్నాళ్ళు రాజ్యాధికారం ఎలా చేస్తారు చెప్పండి? నిజంగా కులాల పరంగానే ఓట్లు పడితే అవును పాపం నిజంగా ఈనాడు బట్టి సంఖ్యాపరంగా తక్కువ ఉన్న వాళ్ళే రాజ్యాధికారంలో ఉన్నారు. అవును. కాబట్టి ఏంటంటే పాపం నిజంగా వాళ్ళు మా కులం వాళ్ళనే మేము ఎన్నుకోవాలనే ఒక సిద్ధాంతానికి వస్తే ఇది జరిగేది కాదు రాజకీయాల్లో. కాబట్టి ఏంటంటే వేరే విషయాలు ప్రభావితం చేస్తాయి ఓటర్లని. కేవలం కులం అనేది ఒక పాయింట్ కావచ్చు. చెబుతారు చూసారా, ఎలక్షన్ లో డబ్బు ప్రభావం ఉంటుంది కానీ డబ్బుతోనే ఎలక్షన్ గెలవలేరు. అలానే ఎలక్షన్ లో కులం ప్రభావం ఉంటుంది కానీ కులం ప్రభావంగానే మీరు మొత్తం ఫలితాలను సాధించలేరు. ఇది కాస్త గుర్తుపెట్టుకోవాలి రాజకీయ పార్టీలు. అంతేగాని మీరు చెప్పినట్టుగా వీళ్ళు చేస్తుంటారు రకరకాల ప్రయత్నాలు ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయడానికి. ఓట్ బ్యాంక్ అంటే గుంపగుత్తగా మొత్తం అంతా బ్యాంకులో వీళ్ళ డిపాజిట్లని వీళ్ళే ఉండవండి, వేరే వాళ్ళకి కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఎంత ఎక్కువ తెచ్చుకోగలుగుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పిన సామెత అదే, విడవమంటే కప్ప కోపం, అదే పాము కోపం, కలవమంటే కప్ప కోపం అని. ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఏంటంటే ఒక దాంట్లో లాభం ఉందా, ఇంకో దాంట్లో నష్టం ఉందా, లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత అని ఏ రాజకీయ పార్టీ లెక్కలేసుకుంటుంది. సింపుల్ కామన్ సెన్స్ తో చేస్తారు ఇవన్నీ కూడా వాడు రాజకీయ పార్టీలో. నిజంగా వాడు అనుకున్నట్టు జరుగుతాయా జరగవా అనేది ఎలక్షన్ తేలుతుంది. కానీ వాళ్ళ ప్రయత్నాలు మాత్రం ఆ ప్రాతిపదిక. వెంకటరెడ్డి గారు, గుజరాత్ ఎక్స్పెరిమెంట్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. అఫ్ కోర్స్ ఇది బీజేపీ ఇచ్చిన హామీ కాదు, లేకపోతే ఇంకొకరు ఇచ్చిన హామీ కాదు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ. తెలుగుదేశం పార్టీ ఇచ్చింది 2014లో అయినా కాపు రిజర్వేషన్ డిమాండ్ అనేది ఒక 4 దశాబ్దాల నుంచి ఉంది, 40 సంవత్సరాల పైగానే ఇది ఉంది. ఇవాళ సేమ్ ఎక్స్పెరిమెంట్ ఇవాళ ఇక్కడ జరుగుతోంది. రిజర్వేషన్ల ఆధారంగా రాజకీయం నడిపించాలి. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎలాగైతే కాసేపు ఒక పార్టీ సమర్థిస్తుంది, ఇంకొక పార్టీ వెనకేసుకొస్తుంది, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు తప్పుకుంటారు, ఇంకో పార్టీ భుజానేసుకొస్తారు. ఈ 2 గ్రూపులకు నాయకత్వం వహించే నాయకులేమో కొన్నాళ్ళు ఆ పార్టీతో, కొన్నాళ్ళు ఈ పార్టీతో అంటగాగుతూ ఉంటారు. ఇదంతా ఒక వ్యవహారం చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇది ఎస్సీ వర్గీకరణ కాస్త బీసీ వర్సెస్ కాపు అనే స్టేజ్ తీసుకొచ్చి పెట్టారు మధ్యలో. ఇది ఏ రకంగానూ సమాజ హితం పరంగా చూస్తే ఏ రకంగానూ మంచిది కాదు ఇది ఆంధ్రప్రదేశ్ కోణంలో. ఇక్కడ పటేదారు ఉద్యమం గుజరాత్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. బట్ బీజేపీ వేరే దాన్ని డిజోన్ చేసుకుంటూనే అసలు ఆ మూమెంటే బీజేపీ క్రియేటెడ్ అనే ఆరోపణలు కూడా వచ్చాయి అప్పట్లో. సో ఇలాంటి రాజకీయమే ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. దీని నుంచి ప్రజలు కనుక మేల్కొనకపోతే, అది కాపులా బీసీలా ఇంకొకరా మేల్కొనకపోతే, ఎవరి డిమాండ్ల సాధన కోసం వారి స్థాయిలో ఉద్యమాలు చేసుకుంటూనే రాజకీయ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే డ్యామేజ్ చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం కనపడుతోంది. వెంకటరెడ్డి గారు, దీనికి మీరిచ్చే సూచన ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే ఉమేన్ చాందీ గారు చెప్పినట్టుగా
మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఏపీలో? వెంకటకృష్ణ గారు, యా, ఈ రిజర్వేషన్ అంశం ఏదైతే మాట్లాడుకుంటున్నా ఇది చాలా సెన్సిటివ్ అంశం. మీరైతే ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఏంటంటే పొలిటికల్ పార్టీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిగతంగా చెప్పాలంటే రిజర్వేషన్లు ఈ రోజు చూస్తే ఎకనామికల్ బేసిస్ మీద వెళ్ళాలనేది నేను వ్యక్తిగతంగా నేను ఎప్పుడు నమ్ముతున్నాను. ఇంతకుముందు కూడా మీ చర్చలో 2-3 సార్లు చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఏ పార్టీ అయినా సరే ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఏంటంటే దాని ప్రకారం వెళ్లాల్సింది వస్తుంది. ఈ రోజు చూసినట్టయితే మనకు రాష్ట్రంలో ఎందుకు ఇంత ఈ రోజు వైకాపా కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే గెలుపోవటంలో 2 నుంచి 5% మధ్యలో ఉండిపోతుంది. అవును, శ్రీనివాస గారు చెప్పినట్టుగా లేదా రవి గారు చెప్పినట్టు ఓటర్స్ అందరూ రారు ఈ రోజు రిజర్వేషన్ అనగానే. ఇప్పుడు కాపులు మొత్తము ఒకవైపుకో లేదా మొత్తం బీసీలు ఒకవైపు వారు. కాకపోతే 2 నుంచి 5% మధ్యలో ఉండటంతో ఆ చిన్న ఎడ్జ్ కోసం పోరాటం ఇదంతా. ఈ రోజు 18% ఉన్న కాపులను వదిలేసి 50% ఉన్న బీసీలను పట్టుకుంటే కాపులను మొత్తం వదిలేసినంత మాత్రాన వాళ్ళు మొత్తం వైకాపాను వదిలిపెట్టిపోరు. బీసీలను పట్టుకున్నంత మాత్రం 50% మొత్తం పోలోమంటూ ఇటు రారు. కాకపోతే ఈ తర్జన 2 నుంచి 5% ఉంది కదా వెంకటకృష్ణ గారు ఓటింగ్ శాతం గెలుపోవటంలోకి. ఆ 2-3% మీద ఏమైనా ఎక్సర్సైజ్ చేసి మన వైపు ఏమైనా తిప్పుకోగలమన్న ఒక ఆలోచన తప్పితే ఇది నైతికత కాదు, లేకపోతే అసాధ్యము కాదు, సాధ్యము కాదు వాస్తవంగా చెప్పాలంటే. సో ఇవన్నీ ఏంటంటే గెలుపోవటముని ఒక రాజకీయ పార్టీలు ప్రజల బాగోగుల నుంచి ఎన్ని పక్కన ఒక సెఫాలజిస్టుల స్టేజ్కి వచ్చేసినాం. అంటే ఒక నియోజకవర్గంలో ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ లెక్కలు వేస్తే ఎన్ని ఓట్లు మనకు పడతాయి, లాస్ట్ టైం ఎన్ని పడ్డాయి, ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. అంటే ఒక నవ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇంటూ ద సూష్ ఆఫ్ ద సెఫాలజిస్ట్. ఒక సెఫాలజిస్ట్ మాదిరి ఆలోచిస్తున్నారు తప్పితే ఇక మొత్తం డివేట్ అయిపోయారు. అంటే ఆ 2 నుంచి ఫైనల్ గా శివశంకర్ గారు ఫైనల్ గా నేను మళ్ళీ ఇందాక అడిగాను కాబట్టి అదే క్వశ్చన్ మళ్ళీ మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. కానీ నాకు ఒక డీటెయిల్డ్ మెసేజ్ వచ్చింది. నిజానికి నాకు కూడా ఇందాక స్ట్రైక్ అవ్వలేదు. ఒక దశలో పవన్ కళ్యాణ్ గారు బహుశా ముద్రగడ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక సందర్భంలో కాపులకి హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గేమ్ ఆడుతున్నాడు కాపులతో, 5% కాదు 10% అడుగుతున్నాం మేమని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఏదో పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇప్పుడు ఇంత నెగిటివ్గా అవతల పార్టీలు మాట్లాడుతున్నా వై ఈజ్ నాట్ సపోర్టింగ్ ఆర్ వై ఈజ్ నాట్ రెస్పాండింగ్ రియాక్టింగ్ అనే ఒక మెసేజ్ వచ్చింది. దీన్ని మీరేమన్నా పరిగణలోకి తీసుకుంటారా ఈ మెసేజ్ని? ఖచ్చితంగా సరైన సమయంలో స్పందిస్తారండి. గతంలో అన్నది ఏంటంటే నాతో 10% ఇస్తానని చెప్పి 5 ఇచ్చారేంటి అని అన్నారు. అప్పుడు అదే పరిస్థితులను బట్టి అదే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయలేదండి. ఎందుకంటే కమిషన్ను రిపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కోర్టులో నిలబడడానికి కమిషన్ రిపోర్టు, ఆ కమిషన్ రిపోర్ట్నే శాస్త్రీయంగా తీసుకోకుండా ఆదరాబాదరగా గాబరగా పెట్టి అది సెంట్రల్కి పంపించడం అన్నది అక్కడ ప్రభుత్వం సరైన మార్గంలో అక్కడ చేయలేదండి. ఇప్పుడు గతంలో కూడా జడ్జిమెంట్స్ ఏం చెప్పాయి, క్వాంటిఫైబుల్ డేటా కమిషన్ రిపోర్ట్ బేస్ మీద చేసుకోవచ్చు అని అన్నారు. మీరు మంజునాథన్ కమిషన్ వేశారు, బాగుంది, దాన్ని అభినందిద్దాం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు సర్వే కోసం 40 లక్షలు ఇమ్మంటే ఆయన 7 లక్షలే గ్రాంట్ చేయడం, 3 లక్షలు ఫండ్ రిలీజ్ చేయడం అదేని తెలిసిందే ప్రజలందరికీ కూడా. మీరు మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ వేసి మంజునాథ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని తీసుకోకుండా, హైకోర్టు రిటైర్డ్ జడ్జి రిపోర్టుని మీరు పరిగణలోకి తీసుకోకుండా 2 మెంబర్ల ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని సెంటర్కి రికమెండ్ చేసి పంపించడం ఏంటండి? అవును సార్, అది మీకు అనుకూలంగానే ఉంది కదా శివశంకర్ గారు. దాన్ని మీరు ఏదో సాకుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది మీకు అనుకూలంగానే ఉంది కదా, రిజర్వేషన్ అనుకూలంగానే ఉంది కదా. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 3 సభ్యుల కమిషన్ మెజారిటీ ఒపీనియన్, ఒకళ్ళు ఆయన చైర్మన్ కావచ్చు కాక ఒక్కొక్కసారి జడ్జిలు కూడా డివిజన్ బెంచ్ లో 5 ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ విభేదించిన మేము 3 జడ్జిలు అనుకూలంగా ఎట్టిస్తే అదే తీర్పు అవుతుంది. మీరు దాన్ని ఎందుకు సాకుగా తీసుకుంటున్నారు? అవుతుందా లేదా అనేది ఆలోచించండి అంతే. మీరు పొలిటికల్ గా స్టోన్ బిల్డింగ్ కోసం వాడుకోవడమే తప్ప పొలిటికల్ గా స్టోన్ బిల్డింగ్ ఏ రకంగానైనా చేయొచ్చు మనం. 2 సభ్యులు మెజారిటీ వారు ఒపీనియన్ వచ్చింది, తీసుకున్నారు, దేర్ ఇస్ ఎ మ్యాటర్. తీర్మానం వెళ్ళిన తర్వాత ప్రభుత్వం మానిటర్ చేయలేదు, ఫాలో అప్ చేయలేదు అనేది ఒక అలిగేషన్, దాన్ని మనం చేద్దాం, అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తాను మీతో. కానీ ఇక్కడ మీ దగ్గర నుంచి ఇంతవరకు రియాక్షన్ రాలేదేంటనే మెసేజ్ వచ్చింది.
దానికి మీరు ఏదో చెప్పారు సమయం ఏంటది అప్రాప్రియేట్ టైంలో స్పందిస్తామన్నారు. రైట్, చూద్దాం అప్రాప్రియేట్ టైం ఎప్పుడు వస్తుందో శివశంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మాట ప్లీజ్. ఒకే ఒక్క మాట. మేము ఎలా అయితే రైతు రుణమాఫీ సాధ్యం కాదని వాళ్ళు చెప్పారు, మేము చేసి చూపించాం 80%. అది కూడా సరిగా చేయలేదని వాళ్ళు 80% చేసి చూపించాం. అదే విధంగా వాళ్ళు తర్వాత 4 గడుపుతున్నారు కదా, మేము చేసుంటే బాగుండేదని. మేము చేసుంటే బాగుండేదని వాళ్ళు 4 గడుపుతున్నారు. 100% 2019లో 100% చేయలేదనేది కాదన్నారు. చేయలేదని అలాగే ఎంత చేస్తామన్నారో అంత చేయలేదని చెప్పండి. చూపిస్తాం. చేయలేదని ఒక మాట, ఎంత చేస్తామన్నారో అంత చేయలేదు, ఎంత చేస్తామన్నారో అంత చేయలేదు, స్లాబులు పెట్టుకున్నారు అనేది ఆ విమర్శ చేయండి. ఆ విమర్శ చేయండి. మేము చేసి చూపిస్తాం ఈ రాష్ట్రంలో. మీ వల్ల కాదు, ప్రతిదాన్ని ఇక్కడ చేసి చూపిస్తాం. మీ వల్ల ఏది కాదు. చర్చలో స్పష్టమైంది. మీకేమి స్లాబులు పెట్టుకుని ప్రాపర్ గా స్లాబులు పెట్టి ప్రాపర్ గా చేయలేదని విమర్శించండి. చేయలేదు అనడం వల్ల మళ్ళీ తప్పును పడతాను. స్లాబులు పెట్టి ప్రాపర్ గా చేయలేదు అనేదాన్ని మీరు విమర్శించండి. ఎలాగైతే తెలంగాణలో జరిగిందో, ఎలాగైతే ఏపీలో జరిగిందో, జరిగిన విధానంలో తప్పులున్నాయి. అదే సార్, జరిగిన విధానంలో తప్పులున్నాయి. మీరు జరగలేదని మీరు అని ఎలాగైతే రుణమాఫీ ఇవ్వకపోవడం వల్ల ఎలాగైతే రుణమాఫీ సాధ్యం కాదని చెప్పి అధికారానికి దూరమయ్యాం ఆ ఒక్క హామీ వల్లనే అని తర్వాత బాధపడ్డారో, ఇప్పుడు మళ్ళీ అలాంటివే చేయడం వల్ల నష్టాలు బేరీజులు వేసుకోండి, లాభ నష్టాలు. ప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. శివశంకర్ గారు అండ్ వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు. రామకృష్ణ గారు అండ్ శ్రీనివాసరాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కరుణానిధి ఆరోగ్యం విషమించిందని తెలిసిందే, కాకపోతే ఆ ప్రకటన కోసం, అధికారిక ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఆయన మళ్ళీ కోలుకోవాలని. ఇప్పటికే 3-4 కార్యకర్తలు గుండెపోటుతో, కొంతమంది సూసైడ్తో, కొంతమంది కరుణానిధి అభిమానులు, వీరాభిమానులు. ఎందుకంటే ఆయన రాజకీయ కురువృద్ధుడు, తమిళనాడుని ఎక్కువ కాలం పరిపాలించిన ముఖ్యమంత్రి. సో అలాంటి వ్యక్తి కోసం అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏ మూమెంట్ ఎలాంటి ప్రకటన వినాల్సి వస్తుందోనని తమిళనాడు ప్రజలు చాలా ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడులో ఏం జరుగుతుంది, కావేరీ హాస్పిటల్ నుంచి అక్కడ ఏం జరుగుతుందనే రిపోర్ట్ ఎప్పటికప్పుడు మినిట్ అప్డేట్స్ అక్కడ మా కరెస్పాండెంట్స్ ఉన్నారు, అప్డేట్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ బులెటిన్లో మీరు అప్డేట్స్ చూడొచ్చు. ఇది ప్రస్తుతానికి మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.